నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు భాష లెక్క నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా. ఈ డైలాగు దిల్ రాజుకి కరెక్ట్గా సరిపోతుందేమో. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సన్నిహితుడిన నిర్మాత, పంపిణీదారుడు, ప్రదర్శనదారుడు. ఇవే కాదు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఆయన. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభిలాష మేరకు గద్దర్ అవార్డుల్ని అద్భుతంగా నిర్వహించారు ఆయన. ఇక ఆయన సినిమా తమ్ముడు, నితిన్ హీరోగా నిర్మించిన తమ్ముడు సినిమా 4వ తారీఖు రిలీజ్ కాబోతుంది. తమ్ముడు గురించి, అలాగే తను మోస్తున్న బాధ్యతల గురించి దిల్ రాజు ఏం చెప్తారో ఆయన మాటల్లో విందాం. నమస్తే దిల్ రాజు గారు. నమస్తే సుబ్బారావు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రీసెంట్గా మీ ఆధ్వర్యంలో గద్దర్ అవార్డ్స్ని అద్భుతంగా నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? యా, డెఫినెట్లీ ఆఫ్టర్ 14 years తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చేసిన ఈ అవార్డ్ ఫంక్షన్కి ఈజ్ ఎ బిగ్ అప్లాజ్. అంటే ఫస్ట్ ముందు అందరు వావ్ అన్నారు. సో ఒక అద్భుతంతో పాటు అక్కడక్కడ విమర్శలు కూడా సర్వసాధారణం. విమర్శ లేకుండా అద్భుతం ఎప్పుడూ ఉండదు. కొన్ని విమర్శలు కూడా విన్నాను. సో విమర్శలు అనేటి ఎప్పుడు వెతికి విమర్శించడం, ఉన్నదాన్ని ఆస్వాదించకుండా లేని దానికోసం విమర్శ చేయడం అర్థమైంది నాకు అది. సో అందుకే ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, అటు ఇండస్ట్రీలో మెజారిటీ పర్సంటేజ్ కానీ, ఇటు మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ, అందరి దగ్గర నుంచి వీక్షించిన వాళ్ళ దగ్గర నుంచి కానీ వెరీ గుడ్ అప్లాస్. మనకి ప్రశంసలతో పాటు విమర్శలు అనేవి సహజం, కానీ ఆ విమర్శల్లో సహేతుకంగా అనిపించినాయా, మీ దృష్టికి వచ్చినాయా? అంటే పాయింట్ ఆఫ్ వ్యూస్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఉంటుంది. సో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు రైట్ ఉంటుంది, విమర్శించిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇండివిజువల్స్ వదిలిపెడితే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. నాకు ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంకా డైరెక్ట్గా ఏం రాలా. మరి నాకు తెలిసి మీకు తెలిసి అని వస్తే చెప్పచ్చు. నేను ఫీల్ అయింది, ఇప్పుడు కాంతారావు గారి పేరు మీద అవార్డు ప్రకటించారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేయకపోవటం. అంటే ఫస్ట్ టైం వాళ్ళ పేరు మీద ఒక అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. అదొకటి. ఇన్వాల్వ్ చేయలేదంటే అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరినైనా ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా. లేదు, వాళ్ళ అబ్బాయి వచ్చారుగా, వాళ్ళ అబ్బాయిని నేనే రిసీవ్ చేసుకున్నానుగా, నేనే కూర్చోబెట్టానుగా. అంటే అవార్డు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఉండాల్సిందేమో అనిపించింది నాకు. ఓకే, అదే అంటున్నాను నేను. ఇప్పుడు అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి జరగాల్సిన కొన్ని ఏవైతే ఉంటాయో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మేమేంటి అవార్డ్స్ని ప్రోటోకాల్ని ఫాలో చేస్తూ రెగ్యులర్గా కాకుండా ఎప్పుడు ఒక ప్రైవేట్ ఫంక్షన్లు ఎలా అయితే జరుగుతాయో అలా ఎందుకు చేయకూడదు, ఒక గ్రాండియర్గా ఎందుకు చేయకూడదు, ఇప్పుడు ఆఫ్టర్ 14 years జరుగుతున్న ఈవెంట్ని ఒక వావ్ లాగా ఎందుకు చేయకూడదు అన్న ఐడియాతోనే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే కోమటిరెడ్డి గారు వీళ్ళందరి సలహాల మేరకు వర్కౌట్ చేయడం జరిగింది. ద సేమ్ టైం పైడి జయరాజు గారికి అది నేను కొంచెం మేజర్గా అది ఫీల్ అయింది. సరే, ఇవన్నీ సహజం అనుకోండి. అంత ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఎఫ్డిసి బోర్డ్ ఆయన ఎండి గారితో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చే అవార్డులను తప్పనిసరిగా స్వీకరించాలి, దీనికి డుమ్మా కొట్టకూడదు అని మీరు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు కదా. అంటే అది మీ సొంత అభిప్రాయమా, లేదంటే అటు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన? గవర్నమెంట్ నుంచి అసలు ఏం లేదా. ఆ ప్రెస్ మీట్ ఇంటెన్షన్ ఫస్ట్ ఈవెంట్ ఇంత అద్భుతంగా జరిగినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఆ రోజు కొంతమంది మీడియా వారికి కరెక్ట్గా, అంటే వాళ్ళ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో సరిగ్గా చూడలేదు, చిన్నవి జరిగాయని నా నోటీస్ రాగానే నేను ఇమ్మీడియట్లీ ప్రెస్ని పిలవండి అన్నాను. పాయింట్ 1. దానికి అందుకే ఎవరికన్నా ఎక్కడన్నా తప్పు జరుగుంటే క్షమించండి అని ఒక చైర్మన్ బాధ్యతగా చెప్పా. 1. 2, ఆ రోజు సండే రోజు చంద్రబాబు గారు ఏపీలో 4 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు ఫిలిం ఇండస్ట్రీకి అని. 4 రోజుల ముందు ఫైనల్ అయిన ప్రోగ్రామ్ని సాటర్డే నైట్ క్యాన్సిల్ అయింది అని తెలుసు. ఎందుకు క్యాన్సిల్ అయిందని తెలిసినప్పుడు ఇట్లా షూటింగ్లలో కొందరు బిజీగా ఉన్నారంటే అందరు అవైలబుల్గా లేరు, అందరు రావట్లేదు
అనే దాంట్లో అది రెండో పాయింట్. మూడో పాయింట్, ఇక్కడ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ జరిగినప్పుడు చాలామంది మార్నింగ్ ఫోన్ చేసి అందరూ వచ్చుంటే బాగుండు, ఇండస్ట్రీ అందరూ ఉంటే బాగుండు అనేది ఒక కంప్లైంట్ లాగా మాట్లాడారు చాలామంది మీడియాలో. కానీ అక్కడ నేను చాలా ఫాలో చేశాను. ఇవన్నీ రీజన్తో ఆ రోజు నేను పర్సనల్గా ఎఫ్డీసీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను. గవర్నమెంట్ కానీ ఎవ్వరు అసలు ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవెంట్ అయిన తర్వాత సీఎం గారు షేక్ హ్యాండ్ ఇచ్చి శబాష్ అనేసి వెళ్ళారు. డిప్యూటీ సీఎం గారు ఈవెంట్ అయిపోయే వరకు ఉన్నారు. యాక్చువల్ సీఎం గారు ఆ రోజు మాకు ప్రోటోకాల్లో మాకు వాళ్ళు అలాట్ చేసిన టైం ఓన్లీ 1 hour. నేను పర్సనల్గా లేదు, అవార్డ్స్ అన్నీ మీరు ఇస్తే నాకు బాగుంటుంది అంటే లాస్ట్ వరకు ఆయన ఉండటానికి ట్రై చేశారు. 8 గంటలకు వచ్చి 10:15 వరకు 10:15 వరకు సీఎం గారు 2 గంటల 15 నిమిషాలు ఇచ్చారు. అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా ఉండి ఇచ్చేది. గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి దే ఆర్ వెరీ హ్యాపీ, బాగా కండక్ట్ చేశారు అనే పాయింట్ ఎక్కడ లేదు. సో నా పర్సనల్గా నాట్ ఓన్లీ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్, సో రేపు ఏపీలో కూడా అవార్డ్స్ ఉంటాయి. అదే ఇప్పుడు 2024కు సంబంధించి ఎక్సెప్ట్ దుల్కర్ గారు వాళ్ళ ఇంట్లో ఎవరో ఎక్స్పైర్ అయ్యారని ఆయన ఒక్కరు అటెండెన్స్ తప్పితే ఆల్మోస్ట్ అందరు వచ్చి 2024 అవార్డ్స్ తీసుకున్నారు. ఎవరు కూడా మిస్ కాల. పోతే 2014 నుంచి 2023 వరకు ఎవ్రీ ఇయర్ ఏదైతే 3 మూవీస్కి ఇచ్చిందో దాంట్లో కొందరికి హ్యాపీగా ఉన్నారు, కొందరు హ్యాపీగా లేరు. అది కూడా నాకు తెలుసు. అంటే ఇప్పుడు జ్యూరీ అందరినీ సాటిస్ఫై చేయలేదు. సో వాళ్ళేం సినిమాలు చూసి కాదు, వాళ్ళ ప్రోటోకాల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని జ్యూరీ ఫైనల్ చేసింది. కొందరు మాకు రాలేదు అని, కొందరేమో మాకు 2వ సినిమాకి వచ్చిందని, కొందరేమో మాకు 3వ సినిమాకి వచ్చిందని. సరే అయినా ఇది 10 సంవత్సరాల అవార్డులు కదా, ఈ సంవత్సరం అవార్డ్స్ ఇంపార్టెంట్ కదా, ఇట్లా రకరకాలు తప్పలేదు. ఎందుకంటే 2024 ఈజ్ ప్రయారిటీ. 10 సంవత్సరాలు తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి సీఎం గారి దగ్గర నుంచి ఒకళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఎవ్రీ ఇయర్ ఒక సినిమాకి ఇవ్వండి అనేది ప్రపోజల్ వస్తే జ్యూరీ వాళ్ళు 3 ఫిలిమ్స్గా అడిగారు. మళ్ళీ వాళ్ళకి అప్రూవల్ చేయించిస్తే ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్గా. కాబట్టి టోటాలిటీగా అద్భుతంగా జరిగింది. ఎవరిని దాంట్లో కంప్లైంట్ చేయాల్సిందే. నా ప్రెస్ మీట్లో అండర్లైన్ చేసింది ఫ్యూచర్. అది అయిపోయింది. ఫ్యూచర్లో ప్రభుత్వాలు పిలిచినప్పుడు ఇండస్ట్రీ నుంచి మేము ముందు ఉండి వెళ్ళి వాళ్ళతో స్నేహభావంతో మేము పనిచేసుకోవాలి. సో ఆ రోజు షూటింగ్లు ఉన్నాయని రాలేదని సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ అనేది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే అంతకుముందు ఒక రకరకాల ఇన్సిడెంట్లకు వెళ్ళి బయటకు వచ్చాం. డిప్యూటీ సీఎం గారు మీరు సీఎం గారిని కలవలేదన్నారు. సీఎం గారు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కదా. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోండి, మనకి షూటింగ్లో ఎవరికేదో జరిగితే క్యాన్సిల్ చేయమా, ఆ ఇంటెన్షన్. అట్లీస్ట్ ఫ్యూచర్ కన్నా ఇలాంటి తప్పు జరగకుండా నేను కొంచెం కరాఖండిగా మాట్లాడాలి, కరాఖండిగా చెప్పాలి అనేది నేను మాట్లాడుతున్నాను. కొందరికి అది నచ్చకపోవచ్చు, నాకు యాటిట్యూడ్ అనుకోవచ్చు, నా ఏది బిహేవియర్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోని. ఇప్పుడు 22 సంవత్సరాలు అయింది నేను ప్రొడ్యూసర్, 30 సంవత్సరాలు అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి, అన్నీ చూసేసాను. కొత్తగా చూసేదేం లేదు ఇక్కడ. నేను నెక్స్ట్ అట్లీస్ట్ డ్రైవ్ జరగాల్సిన డ్రైవ్ పద్ధతిగా ఉండాలనే ఈ స్టేట్మెంట్ ఇస్తుంది. సో ఫస్ట్ ఇయర్ అద్భుతంగా జరిగినాయి. ఇక మీదట ఇది కంటిన్యూగా ఉంటుందా? కంటిన్యూగా ఉంటుంది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే మోస్ట్లీ నాది 2 years ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా 2025 మా ఆధ్వర్యంలోనే జరుగుతుందేమో. అది డెఫినెట్గా అంటే ఇప్పుడు చేసినట్టు కాబట్టి ఇంకో మోడల్ ఎవ్రీ ఇయర్ ఒక ఫార్మాట్ ఫిక్స్ చేయకుండా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పాను నేను. ఓకే, ఒకటే ఫిక్స్ చేయకూడదు, లేకుండా మొనాటిన్ అయిపోతుంది. ఇక అరే ఒక గవర్నమెంట్ అవార్డ్స్ అంటే ఇక ఫిక్స్ రా ఇలాగే ఉంటాయని అనుకోకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ అవార్డ్స్ అంటే హైదరాబాద్లో ఇవ్వాలి, కానీ కొన్ని ప్రైవేట్ అవార్డ్స్ అంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఇస్తుంటారు కదా. అలాగే ఈ గద్దర్ అవార్డ్స్ని కూడా ఏమన్నా అదర్ స్టేట్స్లో కానీ లేదంటే ముందు ఇప్పుడు తెలంగాణలో చాలా జిల్లాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ అయింది, నెక్స్ట్ వరంగల్లో పెట్టచ్చు, నెక్స్ట్ ఖమ్మంలో పెట్టచ్చు. యు గివ్ డిఫరెన్స్. సో ఇప్పుడు అక్కడ కూడా ఏమవుతుంది, అరే మా దగ్గర కూడా జరిగిందిరా అనేది ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎనీ గవర్నమెంట్ సరే ఫ్యూచర్లో మా ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ ఒక సిస్టమ్ తీసుకొస్తే ఆ సిస్టమ్ ఫాలో అవుతుంది అనేది సీఎం గారు నాకు అప్పచెప్పినందుకు ఐఎమ్ ట్రైయింగ్ దట్. ఓకే, ఒక చైర్మన్గా, అవార్డ్ కమిటీ చైర్మన్గా మీకేమైనా ఈ అవార్డుల పరంగా ఏమైనా ఒత్తిళ్ళు వచ్చినాయా? అస్సలు దీంట్లో దైవ సాక్షిగా చెప్తున్నాను. అంటే కొందరు ఇలాగే దైవ సాక్షిగా చెప్తున్నాను. ప్రభుత్వం తరపు నుంచి కానీ నా తరపు నుంచి కానీ జ్యూరీకి కూడా 0. వాళ్ళు ఏది ఫైనల్ చేసుకొని వచ్చారో ఇది మా ఫైనల్
కాబట్టి వాళ్ళు ఎలా తీసుకొస్తే అలాగే సీఎం గారికి పోస్ట్ చేయడం జరిగింది. సీఎం గారు కూడా జ్యూరీ ఏది ఫైనల్ చేస్తే అది ఫైనల్, ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే ఓకే, అవార్డ్స్ విషయం అయిపోయింది. సో ఇండస్ట్రీ సమస్యలు, ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్దగా లేదంటే మాజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా మీ ముందు ఉన్న సమస్యలు, అసలు మేజర్ ఇష్యూస్ ఏంటి, వాటిలో ఏమైనా ఓవర్కమ్ అయ్యారా, లేదంటే అవ్వాల్సినవి ఏమున్నాయి ప్రజెంట్ అయితే ఇండస్ట్రీ చాలా దారుణమైన స్టేజ్లో ఉంది. ఎలా అంటే 6 సంవత్సరాలు అయింది, 6 సినిమాలు కూడా ఆడే గతి లేని పరిస్థితిలో ఉంది. 6 నెలలు అయింది. 6 నెలల్లో జనవరి నుంచి ఇప్పటి వరకు 6 మంత్స్లో 6 సినిమాలు కూడా ఆడే పరిస్థితులు, అంటే అద్భుతంగా ఆడే పరిస్థితులు లేవు. సంక్రాంతికి వస్తున్నాం, ఒకటి బ్లాక్ బాస్టర్ కోర్టు, ఒక చిన్న సినిమా సూపర్ హిట్, తర్వాత ఒక 4 హిట్స్ రూపంలో వచ్చాయి. మే 9th నుంచి కుబేర వచ్చే వరకు 6 వారాలు సమ్మర్ వెకేషన్స్లో సినిమా చూడటానికి ప్రేక్షకుడికి సినిమా లేదు. 6 వారాలు థియేటర్లు మూసుకున్నారు, చాలా థియేటర్లు క్లోజ్. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఇది ఎవరికి అర్థమవట్లేదు. ఇది అర్థం చేసుకుని ఎలా మార్చుకుందామని కూడా ఎవరు ముందుకు రావట్లేదు, అంత దారుణమైన పరిస్థితిలో. అంటే ఏంటి దీనికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీ నిర్మాతలుగా మీరు క్వాలిటీ సినిమాలు ఇవ్వలేకపోవటమా, ఆడియన్స్ని మెప్పించే విధంగా మీరు సినిమాలు తీయలేకపోవటమా, అంటే కేవలం కాంబినేషన్స్కే ప్రయారిటీ ఇస్తూ మంచి కథలు ఎంపిక చేసుకోలేకపోవటమా? దీనికి 5 కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఓటీటీ అనే ప్రభావంతో మేమే ఓటీటీ వాళ్ళు ఇచ్చే ప్రైజ్లకి సినిమాలు ఇచ్చేసి ప్రేక్షకుల్ని మీరు ఇంట్లో కూర్చొని సినిమాలు చూడండి అని అలవాటు చేసాం. అది మొదటి కారణం. రెండవది, పోనీ వాళ్ళు దాటేసి ఇప్పుడు కోవిడ్ కంటే ముందు 2020 సంక్రాంతికి అలా వైకుంఠపురంలో, సర్లేరు నీకెవరు 2 బ్లాక్ బాస్టర్స్, ఒకటి క్లాసిక్ అలా వైకుంఠపురంలో, ఒక సూపర్ హిట్ సర్లేరు నీకెవరు. దాని తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది. ఎంత మార్పు వచ్చింది! ఆ సంవత్సరం చూసిన రెవెన్యూ సంక్రాంతికి మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ఏ సంక్రాంతికి రెవెన్యూ చూడలేకపోయాం. అంటే ఫుట్ఫాల్ తగ్గుతూ వస్తుంది. నాకు తెలిసి అప్పటికి ఇప్పటికి చూస్తే 50% ఫుట్ఫాల్ తగ్గిపోయింది, ప్రేక్షకులు రావడం లేదు. దానికి కారణం మొదటి స్టెప్ మేము ఓటీటీలో కూర్చొని మీరు సినిమాలు చూడండి అని అలవాటు చేసేసాం. 2, పోనీ ఎవరన్నా దాటి థియేటర్ వరకు వద్దామనంటే టికెట్ రేట్లు హైక్ చేస్తున్నాం, క్యాంటీన్ రేట్లు విపరీతంగా పెడుతున్నాం, థియేటర్లు కొన్ని మెయింటెనెన్స్లో లేవు. ఎందుకు మెయింటెనెన్స్లో లేవంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు, వాడు రెనోవేట్ చేసే పరిస్థితిలో లేడు. రెనోవేట్ చేస్తే మళ్ళీ 2-3 కోట్ల డబ్బు ఇన్వెస్ట్ చేయాలి, అది తిరిగి వస్తుందో రాదో వాడికి గ్యారంటీ లేదు. ఇన్ని కారణాలు థియేటర్ల దగ్గర ఆ ప్రాబ్లం. మూడోది, ఓటీటీ వచ్చిన తర్వాత కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలు చూసే అవకాశం ప్రేక్షకుడికి దొరికింది. సో ఇప్పుడు ఆడియన్ని మనం థియేటర్కి రావడానికి మనం ఏం కంటెంట్లు ఇస్తున్నాము, ఏం సినిమాలు తీస్తున్నాము. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ రీఓపెన్ అయిన తర్వాత దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, కొందరు హీరోలు కానీ నంబర్ ఆఫ్ మూవీస్ ఎలా తీద్దాము, ఓటీటీ వాళ్ళకి ఎంత కమ్మాము, నాన్ థియేటర్కల్ రెవెన్యూ ఎంత వచ్చింది, మనకు ఎంత ప్రాఫిట్, కానీ ప్రేక్షకుడిని దూరం చేసుకుంటామని ఎవరు ఆలోచించాల. ప్రతి ప్రొడక్షన్ హౌస్ 5 సినిమాలు, 6 సినిమాలు, 7 సినిమాలు తీయటానికే ప్రయత్నం చేస్తున్నాం. సో నంబర్ ఆఫ్ కాంటెంట్ ఎప్పుడైతే ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ ఇస్తుందో సినిమా క్వాలిటీ పడిపోయింది. అంటే ప్రేక్షకుడిని థియేటర్కి తెచ్చే కాంటెంట్ లేదు, ఇదొక రీజన్. 4వ రీజన్, మెల్లిగా ప్రేక్షకుడు దూరం అయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు 6 నెలల్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, టోటల్గా ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి, 5 వారాలు 6 వారాలు థియేటర్లు మూసుకునే పరిస్థితి ఏంటి అంటే నంబర్ ఆఫ్ మూవీస్ రైట్ కాంటెంట్ ఎవ్రీ వీక్ ఇవ్వలేకపోతున్నాం. ప్రేక్షకుని థియేటర్గా ఈ వారం సినిమా అయింది, నెక్స్ట్ ఏ సినిమాకి వెళ్ళాలి అనే ఆడియన్కి ఎగ్జైట్మెంట్ లేకుండా చేసేసాం. అదో రీజన్.
ఇలా రకరకాల రీజన్స్తోని ప్రేక్షకుడిని థియేటర్ రాకుండా చేసింది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నెంబర్ 1 రీజన్ ఓటీటీ అండి. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ని డిక్టేట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఆయన వ్యాపారం అండి, అది సబబు ఏంటి? వాడు వచ్చి మా మీద కత్తి పెట్టట్లేదు కదా. మా దగ్గర యూనిటీ ఉంటే ఓటీటీ వాళ్ళు ఏం చేస్తారు? నా సినిమా నేను ఎంత కమ్ముకున్నాను, ఎలా రిలీజ్ చేసుకుంటాను అని ఆలోచిస్తున్నాను తప్పితే 10 మంది. నేను అనేది ఓటీటీ వాళ్ళ గురించి కాదు, ప్రొడ్యూసర్స్ అలా సరెండర్ అవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. కరెక్ట్ అంటే ఏం చేస్తాను? ఇప్పుడు నా సినిమా రెడీ ఉంది, నేనేం చేయాలి? థియేటర్కల్ రెవెన్యూ రావట్లేదు, తగ్గిపోయింది. సో నాన్ థియేటర్కల్ ఎంతో కొంత వస్తే నేను అట్లీస్ట్ నా డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది కదా, నేను సరెండర్ అవుతున్నా. ప్రతి ప్రొడ్యూసర్ అలాగే చేస్తున్నా. సినిమా మొదలు పెట్టకంటే ముందే ఒక ప్రైజ్ మాట్లాడా 4 వారాలకు ఓకే అని అగ్రిమెంట్లు ఇచ్చేస్తున్నాం. వాళ్ళు పెట్టే రూల్స్ అండ్ కండిషన్స్. దీనికి మెయిన్ రీజన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు పాండమిక్ తర్వాత నిజానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. వేరేస్ చూస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ముందు కంటే డబల్ అయింది. ఇది ఎవరు తప్పు? ప్రొడ్యూసర్. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నాన్ థియేటర్కల్ రెవెన్యూ పెరిగిందని అన్ని రెమ్యునరేషన్లు డబుల్ ట్రిపుల్ అయిపోయాయి. ఎందుకు? ఇక్కడ నుంచి ఇంత డబ్బు వచ్చేస్తుందని టక మేము ఒప్పేసుకొని సినిమా, అదే 5 సినిమాలు 6 సినిమాలు ఒక్కొక్క ప్రొడక్షన్ ఎందుకు మొదలుపెట్టింది? సో నాన్ థియేటర్కల్ రెవెన్యూ మాకు ఇంత కనిపించింది, వావ్ ఇది సేవ్. ఇప్పుడు వి సినిమా పాండమిక్లో నేను అమెజాన్ వాళ్ళకి ఇచ్చాను. ఎందుకు? థియేటర్లన్నీ క్లోజ్ ఉన్నాయి, పాండమిక్ ఉంది, మొత్తము క్లోజ్ అయిపోయి ఉన్నాయి. సో సినిమా రెడీ అయిపోయింది, ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాను కాబట్టి వాడు అడగగానే ఇచ్చే ప్రాఫిట్. ఆ సినిమా నాకు ప్రాఫిట్. ఆ రోజు ఏం చూశాను, అమ్మయ్య ముందు పాండమిక్లో నేను తప్పించుకున్నాను రా అనుకున్నాను. కానీ ఇది పెద్ద సమస్య అయిపోతుందని మేము ముందు చూపుతో పనిచేయలేదు. ఆ రోజు తప్పించుకుంటున్నాం. ఇలా ప్రతి వారం అదే పని అయింది. ఇప్పుడు అక్కడ మొదలైంది ఇలా ప్రతి వీక్ ఎలా తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆగి ఇది మొత్తం ఎలా కరెక్ట్ చేద్దామని ఆలోచన ఎవరికి లేదు. సో మీరు అన్నట్టు ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఒక్కోటి నెంబర్ ఆఫ్ సినిమాల మీద దృష్టి పెట్టి హీరోల డేట్లు బ్లాక్ చేసుకొని వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వటము, వాళ్ళు కోరిన సౌకర్యాలు కల్పించటము, దీనివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం. ఇప్పుడు అసలు సమస్య అదైతే అవన్నీ పక్కన పెట్టి రివ్యూలు వల్ల సినిమాలు దెబ్బతింటున్నాయి, ఇలా వేరే ఆస్పెక్ట్లో ఎందుకు వెళ్తున్నారు ప్రొడ్యూసర్లు? ఎందుకు కూర్చొని మీరు ఎందుకు చర్చించుకోరు అసలు? అది కుదరదు. ఇక్కడ ఎవరి దారి యమునా తీరే అన్నట్టు, ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి వారే యమునా తీరే. అంటే మీ అందరికి గుర్తుందో లేదో, 56 రోజుల్లో ఒకసారి షూటింగ్ ఆపి ఛాంబర్లో 56 days షూటింగ్ ఆపి అందరితో మీటింగ్లు చేసి మనం ఒకటి ప్లాన్ చేసుకోవాలని 2010లో చేసాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గియాలి, ఎవ్రీథింగ్ హోంవర్క్ చేసాం. ప్రతి ఆర్టిస్ట్ వెనక ఒకళ్ళ అసిస్టెంట్నే ఎలో చేయాలి. సో ఎవ్రీథింగ్ ప్లాన్డ్గా చేసాం. ఒక్కరిద్దరు వల్ల ఆ రోజు మీ అందరికి గుర్తుందో లేదో, దస్పల్లాకి ప్రతి ఒక్క హీరో వచ్చారు. షూటింగ్ లాగి అందరం ప్రొడ్యూసర్స్ షూటింగ్లు ఎందుకు ఆపాలి అన్నారు. ఆ రోజు సింపుల్ ఆన్సర్ ఏంటి తెలుసా? ప్రొడ్యూసర్లు అందరూ ఫ్రీగా ఉంటే వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆపాలి అన్నాం. ఏంటి? మీరు ఫ్రీగా ఉండాలి ముందు, ఫ్రీగా ఉంటే చర్చించుకోవటానికి అందరు వస్తారని. ఇప్పుడు గిల్లో మీటింగ్ పెడతారు, పిలుస్తారు. 9 మంది వర్కింగ్ కమిటీ గ్రూప్ ఉంటుంది, 21 members యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ ఉంటుంది. ఎమర్జెన్సీ మీటింగ్ అంటే 5 వస్తారా? అంటే ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాం. నిన్న ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయింది వేజెస్ గురించి. వాళ్ళు రాత్రి ఎవరెవరు అటెండ్ చేశారని లిస్టు పంపించారు. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ఒక ప్రొడ్యూసర్ లేడు అక్కడ. కాదు సార్, ఎంతసేపు ఉన్న వేజెస్ గురించి మీటింగ్లు అంటారు, కానీ కార్మికులకి ఇచ్చే వేజెస్ ఎంత పెరుగుతుందండి ఒక సినిమాకి? చాలా పెరుగుతుంది. ఓకే, పెరుగుతుంది. ఆ పర్సంటేజ్ మీరు ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునేషన్తో పోల్చుకుంటే ఎంత? ఆర్టిస్ట్ అది డెఫినెట్. ఇప్పుడు ఆర్టిస్ట్ అక్కడికి వచ్చేతలకి ఏమో డిమాండ్ అండ్ సప్లై అంటారా, ఇక్కడికి వచ్చేతలకి కార్మికుల దగ్గర వచ్చేతలకి అట్లా కాదు కదా. ఇప్పుడు కార్మికులది ఏమవుతుందంటే, మీకు పెద్ద సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు సంవత్సరానికి 20 ఉంటాయి. ఓకే,
150 సినిమాలు కింది సినిమాలు ఉంటాయి. సో ఈ 150 మంది గురించి అక్కడ డిస్కషన్ అవుతుంది. పెద్దోళ్ళందరూ ఓకే, కార్మికులకు ఓకే చేసుకొని వెళ్ళిపోతారు. ఈ 150 సినిమాలు ఉన్నాయి, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకోసం వేజెస్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతాయి ఎవ్రీ 3 yearsకి ఒకసారి. ఓకే సార్, దాని డిస్కషన్ పెట్టుకున్నట్టే ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే 15-20 క్యారవాన్లు ఉంటున్నాయి. నేను అదేనండి 2010లో షూటింగులు ఆపి 56 రోజులు చేసిన డిస్కషన్స్ అవే. అక్కడ డిస్కషన్ దగ్గర ఆగిపోయాయి, హీరోలందరికీ కమ్యూనికేట్ అయింది. ఇంతకుముందు ఒక్కో ఆర్టిస్ట్కి సినిమాకి ఇంత అని మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు డైలీ ఇంత అన్నా కూడా అందరూ తలకాయలు బ్లైండ్గా తలకాయలు ఊపుకుంటూ మీరు డైలీ ఇన్ని లక్షలైనా ఇస్తున్నారు. ఇలాంటి వాటి మీద ఎందుకు నిర్మాతలు ఫోకస్ పెట్టరు అంటున్నారు. ఇదే కదా చెప్పేది. ఇప్పుడు 2000లో జరిగిందే మళ్ళీ నేను చెప్తున్నాను, ఆన్సర్ అక్కడే ఉంది. అంత ఎక్సర్సైజ్ చేస్తే బయటికి రాగానే మీటింగ్లు అయిపోయిన తర్వాత దీంట్లోనే 3-4 ప్రొడ్యూసర్లు బ్రేక్ చేసేసారు. ఇవన్నీ మనకి ఎక్కడ వర్తిస్తాయి అయిపోయింది. అంటే యూనిటీ ఎక్కడుంది? ఆ రోజు వాళ్ళ షూటింగ్ అయిపోవాలి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ షూటింగ్ ఫినిష్ చేయాలి. ఓకే, అదే బిగ్ సమస్య ఇక్కడ. యూనిటీ ఎందుకు కారు? ఇప్పుడు కార్మికులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళకి తెలుసు ప్రొడ్యూసర్లు ఎప్పుడు యూనిట్ కావాలనే వాళ్ళు యూనిట్ అవుతారు. వాళ్ళ అసోసియేషన్లు ఉంటాయి, వాళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయి, వాళ్ళొక బాడీ ఉంటుంది. ఆ బాడీ ఎలా డిసైడ్ చేసేస్తే అందరు దాన్ని ఫాలో అవుతారు. అది ప్రొడ్యూసర్లో ఉండదు. మీకు నిర్మాతల మండలి ఉంది, ఫిలిం ఛాంబర్ ఉంది, మూవీ అసోసియేషన్ ఉంది, వీటన్నిటి మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది, మీటింగులు జరుగుతుంటాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అంతే. ఇంకోటి సార్, ఇప్పుడు ఓటీటీ డేస్, సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల వరకు ఓటీటీలో రిలీజ్ చేయకూడదు అంటారు. మీరే దాన్ని బ్రేక్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావాలండి? మీరు సినిమా రిలీజ్ చేసిన 15 రోజులకో 20 రోజులకో తీసుకొచ్చి ఓటీటీలో పెడుతుంటే ఆడియన్స్ రావట్లేదు, ఫుట్ఫాల్ తగ్గిపోయినాయి అని ఎందుకు మీరు మాపోతుంటారు? నేను చెప్పింది అదే కదండి ఫస్ట్ దాంట్లో. సో మీరు చెప్పారు, నేను అనేది మీరు ఫస్ట్ ఇదిగో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇన్ని వారాల వరకు మేము ఓటీటీకి ఇవ్వము అనే స్టాండ్ మీద ఉంటే ఆటోమేటిక్ ఫుట్ఫాల్స్ పెరుగుతాయి కదా. అది ఒక్కటి దానివల్ల ఫుట్ఫాల్ అనేది పాయింట్ బై పాయింట్ వస్తుంది. అదే దానివల్ల ఫుట్ఫాల్ పెరగదు. దానివల్లే కాదు సార్, సబ్జెక్టులో దమ్ము ఉండాలి, అన్నీ ఉండాలి. వన్ ఆఫ్ ద రీజన్. సో నేను ఇందాక 4-5 పాయింట్లు చెప్పాను, ఇవన్నీ జరిగినప్పుడే ఫుట్ఫాల్ పెరుగుద్ది. ఓటీటీ వల్ల ఫుట్ఫాల్ పెరగదు. ఇంకోటి మీరు చెప్పిన పాయింట్కి వస్తే సినిమా టికెట్ రేట్లు అసలు ఎందుకు పెంచాలి సార్? నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. మీరు సినిమాలు తీశారు, మీ సినిమాలకి రేట్లు పెరిగినాయి, ఎందుకు పెంచాలి? ఒకరిని చూసి ఇంకొకరు. సినిమాలు మిమ్మల్ని తీయమని ఆడియన్స్ అడగట్లేదు, మీరే సినిమాలు తీస్తున్నారు, మీరే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు, బడ్జెట్లు పెంచేసుకుంటున్నారు. సినిమా రిలీజ్కి వచ్చేసరికి మాకు ఎంత బడ్జెట్ అయింది, సినిమా టికెట్ రేట్లు పెంచమని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు. గవర్నమెంట్లు పెంచకపోతే వాళ్ళని నిందిస్తారు. అల్టిమేట్గా చివరికి సఫర్ అయ్యేది ఎవరు? ఆడియనేగా. ఒక్కో సినిమాకి టికెట్ రేట్లు 100 రూపీస్ ఎక్స్ట్రా అని 150 అండి. ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ పరిస్థితిలో ఉంది అంటున్నా, ఒకటి కాదు. ఇవన్నీ మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. మార్చుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంకో 2 yearsలో మ్యాక్సిమం థియేటర్స్ క్లోజ్ అయిపోతాయి, మల్టీప్లెక్స్లే మిగులుతాయి. మల్టీప్లెక్స్లో మిగిలినప్పుడు టికెట్ రేటు 200, 250, 300. అంటే ఇంకా మిడిల్ క్లాస్ వాడు కూడా కట్ అయిపోతాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రారు థియేటర్కి. అంటే ఇక ఓన్లీ ఎఫర్ట్ చేసేవాళ్ళు, పర్వాలేదురా ఈ సినిమాకు ఫ్యామిలీ అంత వెళ్తే ఒక 1500, 2000 ఖర్చు చేసేవాళ్ళు సినిమా థియేటర్కి వస్తారు. సార్, సింగిల్ థియేటర్స్ బంద్ అయిపోతాయి అంటున్నారు కదా. ఇలా బంద్ అయిపోవటంలో లీజుదారుల ప్రమేయం ఎంత? లీజుదారుతో ప్రమేయము, ఇప్పుడు అటు లీజు తీసుకున్నాడు కాబట్టి ఓపెన్ అయి ఉందండి. చాలామంది ఆలోచించట్లేదు, ఓనర్ ఎందుకు లీజు ఇస్తాడు? ఒకటి, ఆయనకు వర్కౌట్ అవ్వకపోతే. 2, ఆయనని కార్నర్ చేస్తే కదా. ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉన్నాయి, 3 థియేటర్లో సినిమా పడుతుంది అనుకో, 4వ వాడికి పడట్లేదు అనుకో, ఎందుకురా బాబు ఇది ఎవరికొకరికి ఇచ్చేద్దామని ఇచ్చేస్తారు. సో ఫస్ట్ అంత ప్రాపర్టీ మీద వాళ్ళకి వర్కౌట్ అవుతాయి, ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆ పర్టికులర్ సెంటర్లో
ఓనర్ ధైర్యంగా నడుపుకుందామన్నా కూడా మీ లీజుదారులు ఒక సిండికేట్గా ఏర్పడతారు, వాళ్ళు అనుకున్న థియేటర్కే వేస్తారు. లీజుదారులు సిండికేట్ అవ్వరు ఎప్పుడు, అది రాంగ్. లీజుదారులో కాంపిటీషనే ఉంటుంది, సిండికేట్ ఎప్పటికీ. అది బయటికి కనపడుతుంది, ఇన్సైడ్ లేదు. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, మీరు ఫ్యాక్ట్ అడుగుతున్నారు కదా, మీకు తెలియని ఫ్యాక్ట్స్ మాట్లాడతాను. మీరు ఊహించుకునేది కాదు, బయట ప్రొపగండా అయ్యేది కాదు. సరే, ఒక థియేటర్ ఓనర్ దగ్గర మీరు ఒక 50,000కో 60,000కో రెంట్కి మాట్లాడుకుంటారు. అదే సినిమా ప్రొడ్యూసర్కి 1.5 lakh వేస్తారు, అంటే 1 lakh ఎక్స్ట్రా. ఆ మార్జిన్ ఎక్కువగా ఉండటం అనేది ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందా? అంటే మీరు చాలామంది అపోహ ఏంటంటే 50,000కి తీసుకొని 1,50,000 వేస్తారు అనేది ఫస్ట్ అపోహ. ఏదో 1-2 థియేటర్లు ఉంటాయండి, అవి ఎందుకు కనిపిస్తాయి? ఇట్స్ ఎ మెరిట్ థియేటర్స్. మెరిట్ థియేటర్స్ సెంటర్స్లో ఉన్నవి. ఆ మెరిట్ థియేటర్ ఏమవుతుంది, 56 వారాలు క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఇది ఒక్క వారందే చూస్తే కుదరదు. ఆ మెరిట్ థియేటర్కి 56 వారాలు ఎంత ఫీడ్ అవుతుంది, ఫీడ్ కాకుండా ఎంత పోతుంది. ఎవ్రీ వీక్ 1,50,000 వర్కౌట్ కాదు అది, ఒక వారం 1,00,000 మీరు అన్నది ప్రజెంట్ దీంట్లో ఓకే, కానీ గతంలో ఎప్పుడైనా అండి. నేను ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, నా థియేటర్లది ఎవ్రీ ఇయర్ నేను బ్యాలెన్స్ షీట్ తీసిస్తాను. ఒకసారి ఎవరైనా మీడియా వాళ్ళు ఇద్దరు కూర్చొని చూసి పబ్లిక్ చూపియండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఆ లీజు తీసుకున్న వాళ్ళకి కొన్ని, అంటే సపోజ్ థియేటర్ క్లోజ్ అయింది అనుకోండి, వాళ్ళకైతే ఆ మాట్లాడుకున్న అమౌంట్ కూడా లీజుదారులు ఇవ్వలేదనేది నా నోటీస్ కొన్ని ఏరియాల నుంచి వచ్చినాయి. అది ఎంతవరకు? అట్లా ఒప్పుకోరు ఓనర్స్. ఏదన్నా కోవిడ్ టైంలో జరుగుంటుంది. కోవిడ్ టైంలో కాదు, రీసెంట్ టైమ్స్లో కూడా జరిగినాయి. జరగదు, ఒప్పుకోరు. 99% ఓనర్స్ ఒప్పుకోరు అట్లా. ఇట్లా క్లోజ్ లీజ్, ఇప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది, 12 నెలలు ఉంటుంది కదా. ఉంటుంది, కానీ క్లోజ్ చేశాం కదా ఏమి ఇస్తామని అలా అంటే రేర్ అండి. మరి ఎక్కడన్నా ఒక సెంటర్లా 2 సెంటర్లా అలా జరిగిందేమో, కానీ జనరల్గా ఓనర్స్ ఒప్పుకోరు అట్లా. ఓకే. సో ఇప్పుడు ఈ థియేటర్స్ పర్సంటేజ్ ఇష్యూ మొన్న వచ్చినప్పుడు మీరు ఇది స్టార్ట్ అయిందే ఈస్ట్లో జనసేన నాయకుడి దీని ద్వారా వచ్చిందన్నారు. మరుసటి రోజు ఇమీడియట్గా అతను స్టేట్మెంట్ ఇచ్చేసి మేము కాదు శిరీష్ ద్వారానే ఇది వచ్చిందన్నారు. సో దీనివల్ల మీకు మీ హీరో పవన్ కళ్యాణ్ మధ్య ఏమన్నా గ్యాప్ ఏమన్నా వచ్చిందా? అంటే ఇప్పుడు నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా నాది క్లారిటీ ఉంటుంది. ఏదైనా మాట్లాడితే నాకు ఒక స్టేచర్ ఉంది, నేను ఫాల్స్ మాట్లాడలేను. వాళ్ళు నా తప్పు అయితే ఎస్, మీకు తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్లో చైర్మన్గా కూర్చొని నేను క్షమించండి అని ఎందుకు అడిగాను? అడగాల్సిన అవసరం నాకు లేదు కదా. బట్ అక్కడ ఏదైనా జరుగుంటే ఓకే, మా తప్పుని మేము యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, తప్పు జరగకుండా కరెక్ట్ చేయాలి. థియేటర్స్ దాంట్లో నేను ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడానో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ట్రాన్స్పరెన్సీ. ఈస్ట్లో ఏం జరిగింది, అక్కడి నుంచి హైదరాబాద్కి ఎలా షిఫ్ట్ అయింది, అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. అది హైదరాబాద్లో షిఫ్ట్ అయిన తర్వాత ఎలాగో ఒక దగ్గర మీకు నా దగ్గర గిల్డ్లో మీటింగ్ జరిగిన మినిట్స్ పేపర్ ఉంది, తెప్పించి పెట్టాను నేను మీడియాకి ఇద్దామని. మళ్ళీ ఎందుకులే ఇంకా ఇది మాట్లాడుకుంటూ వెళ్తే ఎక్స్టెండ్ అవుతుందని ఆపేశాను. ఛాంబర్లో నేను మాట్లాడిన అది మినిట్స్ ఉన్నాయి, కానీ ఇవి 2 సాక్ష్యాలు, ఇక దానికంటే మీరు చెప్పారు ఓకే. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాంగ్ వేలో తీసుకువెళ్ళారు కొంతమంది, అది వాస్తవమా కాదా? ముందు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి దగ్గరికి హరిహర వీరమల్లు సినిమా ఆపటానికి ఇది చేశారనేది ఫస్ట్ రాంగ్గా తీసుకెళ్ళారు. ఫస్ట్ అంటే కళ్యాణ్ గారిని మెల్లిగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్వాల్వ్ అయ్యేలాగా చేశారు. హరిహర వీరమల్లుని తీసుకొచ్చి May 31st ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ ఉంది, భైరవం. June 6th థగ్స్ లైఫ్ పాన్ ఇండియా సినిమా, అది రిలీజ్ ఉంది. 12వ తారీఖు హరిహర వీరమల్లు ఉంది. ముందు బంద్ అనేది ఏ ఎగ్జిబిటరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు అడిగింది ఏంటి, డిస్కషన్ చేస్తాము,
మేము అనుకున్నది జరగకపోతే మేము బంద్కు వెళ్తాము అన్నారు. ఎప్పుడన్నా థియేటర్లు కోవిడ్ టైంలో క్లోజ్ అయ్యాయి. ఇంకోసారి ఒక వారం రోజులు ఈ క్యూబ్ ఇవన్నీ ఇష్యూస్ అప్పుడు క్లోజ్ అయ్యాయి. ఎప్పుడు నాకు తెలిసి నా 30 ఏళ్ళ చరిత్ర థియేటర్స్ క్లోజ్లో ఎవరు క్లోజ్ చేసుకోరు థియేటర్లో. సో బంద్ అనేది ఏంటి, మాకు ఇవి చెయ్యండి కాకుంటే మేము ఇలా అనుకుంటున్నాము అనే డిస్కషన్ పాయింట్. దాన్ని మీటింగ్లకు వెళ్ళే మీడియాకు ఏమి ఇచ్చారు, June 1 థియేటర్స్ బంద్. మీడియాకి ఇవ్వలేదండి, మీడియాకి లీక్ అయింది. అది ఎలా వాంటెడ్గా ఎవరో లీక్ చేశారు. ఎవరు అంటే ఇంటెన్షన్ అంటున్నా. ఇప్పుడు ఒక ఇంటెన్షనే తప్పు ఉంది, ఒక డ్రైవే తప్పు ఉంది. ప్రతిదీ అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా నాలాంటి వాళ్ళకి అక్కడ కూర్చుంటే నేను డ్రైవ్ తప్పు జరగనివ్వను. సార్ ఇప్పుడు మీటింగ్ జరిగిన తర్వాత మీ ఛాంబర్ నుంచే అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. అదే మిస్టేక్ అంటే ఇప్పుడు ఛాంబర్స్ ప్రెసిడెంట్గా నేను అక్కడ కూర్చొని ఉంటే డెఫినెట్గా నేను ఇలాంటి న్యూస్ బయటికి వెళ్ళనివ్వను. ఏదైతే ఈసీ మెంబర్స్ ఉన్నారో అది ప్రాపర్గా అనుకొని ఇవ్వాలి. ఇలా అనుకోలేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది జరగలేదు, దాన్ని కమ్యూనికేషన్ తప్పుకెళ్ళింది. కమ్యూనికేషన్ తప్పుకెళ్ళినప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది, ఒక కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లుకు పైకి తీసుకొచ్చినప్పుడు వేరే అన్ని కిందికి వెళ్ళిపోయాయి, దాన్ని పైకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు అసలు ఆ సినిమానే అయిపోయింది కదా. ఇప్పుడు అది క్లారిటీ వచ్చేసి ఉంటుందా మరి గవర్నమెంట్కి కానీ? మరి ఇప్పుడు జూన్ 12కు రిలీజ్ అవ్వాల్సిన సినిమా అదర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని సినిమా రత్నం గారే ఇప్పుడు జూలై 24కో 25కో షిఫ్ట్ చేశారు. ప్రొడ్యూసరే షిఫ్ట్ చేసుకున్నాడు. మరి నిజంగా అది జరిగి ఉండేది కాదుగా. దీంట్లోనే క్లారిటీ ఉంది కదా. సో కళ్యాణ్ గారి సినిమాని ఎవరు ఆపాలని ప్రయత్నం చేస్తారు, తప్పుగా డ్రైవ్ చేసుకున్నారు, అదంతే. సార్ ఇప్పుడు ఆ ఇష్యూ వచ్చినప్పుడు మీకు ఎంతో సన్నిహితుడు ఆయన, మీరు డైరెక్ట్గా ఆయనతో ఎందుకు మాట్లాడలేదు? నేను మినిస్టర్ గారితో మాట్లాడాను, దుర్గేష్ గారితో నేను పర్సనల్గా మాట్లాడి చెప్పాను, దుర్గేష్ గారు ఇది కాదు, మీకు ఛాంబర్కి వెళ్ళే అసలు బంద్ అనేది ఉండదు, మీకు ఈవినింగ్ వరకు అది క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ వారి ప్రెస్ మీట్లో కూడా మీరు చూడండి, దుర్గేష్ గారు ఆ రోజు మాట్లాడింది అంటారు, దిల్ రాజు గారు మాట్లాడారు, చెప్పారు, అది అయిపోయింది, ఇంకా అది ప్రాబ్లం కాదు అని. తర్వాత ఎటు డ్రైవ్ అయిపోయింది, అది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. సో డ్రైవే మార్చుకుంటూ వెళ్ళారు. అంటే ఇప్పుడు రెండు ఉంటాయి, ఇంటెన్షన్గా డ్రైవ్ మార్చడం వేరు, ఇంటెన్షన్లోనే తప్పు ఉంది. దీన్ని డైల్యూట్ చెయ్యాలి ఈ ఇష్యూనంటే ఇంటెన్షన్గా మార్చాలనేదే మార్చాలి. కొందరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న తలకాయలే. ఇప్పుడు అదే కాదు సార్, ఇప్పుడు దిల్ రాజు గారికి బిగ్ హీరో సినిమాలు లేవు, అందుకే ఈ ప్రపోజల్ తెచ్చారనేది కూడా వినిపించింది. అది మీ దాకా వచ్చిందా? అంటున్నారు. అంటే ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నారనేది ఇదే. బిగ్ సినిమాలు లేవంటే రేపు నేను తీయనా, వాళ్ళ పర్సంటేజ్ విధానం వస్తే ఈ రోజుకే ఉండదు కదా. 95% ఉంది కదా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అడిగింది ఏంటి సార్, ఆ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మీరు రెంటార్ పర్సంటేజ్ అని రాసి మాకు నష్టం కలుగుతుంది, అన్ని పర్సంటేజ్లోనే ఆడుతున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ సింగిల్ థియేటర్లు 250 ఓనర్స్ నడిపిస్తున్నారు తెలంగాణలో. 400 థియేటర్లు ఉంటే 250 థియేటర్లు సింగిల్ ఓనర్సే నడుపుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. సో పర్సంటేజ్ విధానం అనేది వాళ్ళు రెంటార్ పర్సంటేజ్ చేసుకోండి సార్, ఏదన్నా ఒకటి మాకు ఓకే, మీరు రెంట్ అంటే మేము రెంట్ వేస్తాం, కానీ రెంట్ అని రాసి పర్సంటేజ్ మళ్ళీ మీరు పర్సంటేజ్కి మారుస్తున్నారు. మొదటి వారం కలెక్షన్ తగ్గగానే సార్ మీరు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు, పెంచుకొని వచ్చే రెవెన్యూ మీరు తీసుకుంటున్నారు, మాకేమైనా రెంట్ పెంచారా అని అడుగుతున్నారు. ఇవన్నీ ఎవరికి క్లారిటీ ఉన్నాయి, ఇవి ఎవరికి తెలియదు కదా, ఇవన్నీ లోపల జరుగుతున్నాయి. ఇప్పుడు కమిటీ వేశారు కదా, ఆ కమిటీ ఏంటి, వాళ్ళు ఏమన్నా ఇప్పుడు మీటింగ్ ఉన్నట్టుందా 29th ఎప్పుడో కమిటీ మీటింగ్ ఉంది. సో దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది, తీసుకురావాలిగా. డెఫినెట్గా పరిష్కారం ఇప్పుడున్న సిచ్యువేషన్నే డ్రైవ్ మార్చాలి. నాట్ ఓన్లీ థియేటర్స్, ఇప్పుడు మొత్తమే సమస్యగా ఉంది. అంతేకాదు, దానికి తోడు మైత్రి వాళ్ళు కాంపిటీషన్ వచ్చారు. సో ఆ పోటీని తట్టుకోవాలంటే మనం ఏదైనా ఇలాంటి పర్సంటేజ్ సిస్టమ్ ఏదన్నా వస్తే వాళ్ళని ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఇలాంటివి కూడా బాగా వచ్చినాయి. అంటే అది మీకు మైత్రి అంటే నవీన్ గారు, రవి గారు, ఎస్విసి అంటే దిల్ రాజు గారు, శిరీష్ గారు. దిల్ రాజు గారు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వడు, కింద డిస్ట్రిబ్యూషన్లో కానీ థియేటర్లో కానీ నాది జీరో ఇన్వాల్వ్మెంట్. నేను
ప్రొడ్యూసర్గా నా కాంటెంట్ ఇవి చూస్తాను. మైత్రి రవి గారు కానీ నవీన్ గారు కానీ మొత్తం వాళ్ళు ప్రొడక్షన్ సైడే చూస్తారు. మైత్రి డిస్ట్రిబ్యూషన్లో ఉండేది శశి. ఇప్పుడు శశి శిరీష్ గారు ఎప్పటికప్పుడు అన్నీ మాట్లాడుకుంటారు, కానీ బిజినెస్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎలా అయితే మాట్లాడామో డిస్ట్రిబ్యూటర్స్ కూడా బిజినెస్ ఎవరి ద్వారా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎవరు చేసే సినిమాకి వాళ్ళు ₹1 ఎక్కువ వచ్చేలాగా చేసుకునే కాన్ఫ్లిక్ట్లో కంపల్సరీ ఉంటుంది. అది దానికి దీనికి ముడేయడం ఎందుకు? ఇప్పుడు సినిమా దమ్మున్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు, ఆడదని దమ్మున్నప్పుడు మేము కొనుక్కుంటాం. మాకు ఇచ్చే ప్రొడ్యూసర్స్ మాకు ఇస్తారు కదా. మా సినిమా వాళ్ళు తీసుకెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి కాంపిటీషన్లో వాళ్ళ సినిమా మేము తెచ్చుకోవచ్చు. వాళ్ళదంటే బయట వాళ్ళు కొంటున్న సినిమా. ఇక్కడ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇది ఎవ్రీ ఇయర్ ఒకలాగా ఉండదు. మొదలైనప్పుడు ఒకలాగా ఉంటుంది, ఒక 1 year అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటుంది, ఒక 2 years అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఇది జర్నీ. ఇవన్నీ నేను అనుభవించి వచ్చినాయి. నేను అనుభవించింది, నేను డిస్ట్రిబ్యూటర్గా 30 ఏళ్ళ నుంచి ఉండేను, అన్నీ చూసినాయే. ఇప్పుడు నేను ఆఫీస్ పెట్టినప్పుడు ఏషియన్ సునీలే నాకు బిగ్ కాంపిటేటర్. అప్పుడు మా సుధాకర్ రెడ్డి, మా మహేందర్ రెడ్డి వాళ్ళందరూ సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్. మేము చాలా లాట్ ఆఫ్ స్ట్రగుల్ పడ్డాం. బట్ సస్టైన్ ఎలా అయ్యాం? కాంటెంట్, రైట్ సినిమా తెచ్చుకోవడం. ఇవాళ మైత్రి వాళ్ళు కూడా అదే చేసుకుంటున్నారు. ఇక్కడ బిజినెస్ అన్నప్పుడు తప్పదు, కానీ దీన్ని ప్రొపగండా చేస్తున్నారు. అంటే ఒకటి సార్, ఇంతకుముందు నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఉండేవి, కానీ దాన్ని చివరికి ఫింగర్ టిప్స్కి వచ్చేసినాయి. అది సో దానివల్ల కూడా కాంపిటీషన్ ఉన్నప్పుడే కదా నిర్మాతకి బెనిఫిట్ అనేది ఉండేది. అలా కాకుండా 1-2 సంస్థలే మొత్తం ఆధిపత్యం చలాయించడం వల్ల కూడా. ఆధిపత్యం అనేది తప్పండి. ఎందుకు డిస్ట్రిబ్యూటర్స్ మిగలట్లేదు? ఆ పాయింట్ అడగండి. అదే డిస్ట్రిబ్యూటర్ ఎందుకు మిగలట్లేదు? ఎందుకు మిగలట్లేదు? ఎవరు చంపేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ని? అడ్డగోలు రేట్లకు అమ్ముతుంది మేం కాదా? ప్రొడ్యూసర్లుగా మేం కాదా? అంటే ఇప్పుడు ఇక్కడ కూడా డిమాండ్ అండ్ సప్లై కదండి. మీ హీరోలకి మీరు ఎలా రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారు? రైట్. ప్రొడ్యూసర్ ఏ పని అయితే చేస్తున్నాడో డిస్ట్రిబ్యూటర్ కూడా అదే పని చేస్తున్నాడు. ఆ సినిమా వాల్యూ ఏంటి, సినిమాకు వర్తా కాదా, కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? రూపాయికి ₹2 కొంటున్నాం. ఇప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో, వరంగల్ సీన్ అన్నట్టు ఆయన నైజాంలో పెట్టినప్పుడు ఒక సంక్రాంతికి ఇట్లాగే ఒక సినిమా ఏదో రవితేజ సినిమాతో పాటు మా సినిమాలు వస్తే మాకు థియేటర్లు ఇస్తలేరు, అల్లరి చేశారు. అల్లరి చేయించి పాపం ఆ అబ్బాయిని ఏం చేశారు ప్రొడ్యూసర్స్? ఇప్పుడు ఏమన్నా లేదుగా, అప్పులు పెట్టి వెళ్ళిపోయాడు. అప్పు ఎవరికి పెట్టాడు? నిర్మాతలకి, ఎగ్జిబిటర్స్కి పెట్టారు. ఎగ్జిబిటర్స్ వచ్చి మళ్ళీ నిర్మాతల దగ్గర ధర్నాలు చేశారు కదా. అదే ధర్నాలు చేసినా ఎంత పని అయిందంటే పక్కన పెడితే ఇప్పుడు నష్టపోయింది ఎవరు? ఎగ్జిబిటర్స్ అండ్ వరంగల్ సీన్. ఎక్కడున్నాడు ఇప్పుడు వరంగల్ సీన్? ఇప్పుడు వరంగల్ సీన్ దిల్ రాజు ఏమైనా చేశాడా? ఆ రోజు మట్టుకు ఆ సినిమా అప్పుడు దిల్ రాజు అది చేస్తున్నాడు, మీడియా అది ఇది చేశారు. తర్వాత అంతా హిస్టరీ ఏంటి? మరి ఆ అబ్బాయి వెళ్ళాడు, సినిమాలు కొన్నాడు, పెద్ద రేట్లు ప్రొడ్యూసర్లు తీసేసుకున్నారు. మరి ఎందుకో ఇంత ప్రేమ ఉన్నోళ్ళు ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ పిలిచి అబ్బాయిని కాపాడాలి కదా. ఎందుకు కాపాడలే? వాళ్ళు మేము తప్పే అనుకుందాం, మీ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడినట్టు మాది తప్పే ఉంటే ఎందుకు కాపాడలేదు ఆ డిస్ట్రిబ్యూటర్ని? రెమ్యునరేషన్లు తీసుకున్న వాళ్ళు కావచ్చు, ప్రాఫిట్లు తీసుకున్న వాళ్ళు కావచ్చు, అరే బాబు నీ డబ్బు ఇంత పోయింది రా, నువ్వు ఉండాలా పోటీగా అక్కడ నిలబెట్టాలి కదా. ఎందుకు నిలబెట్టలే? అంటే అప్పటి వరకే ఇన్స్టెంట్ బెనిఫిట్ అంతే. మరి ఇంకా దాని గురించి ఇప్పుడు ఇన్స్టెంట్ బెనిఫిట్ అందరు ఆలోచించుకుంటారు కదా, ఒక్కరు కాదుగా. ఓకే, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ వారం గ్యాప్లో వచ్చినాయి, 4 రోజుల గ్యాప్, అదే 4 రోజులు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా లేకపోతే దిల్ రాజు పరిస్థితి ఏంటి? ఏం కాదు, ఏమవుద్దండి దిల్ రాజుకి? దిల్ రాజు 0కి వెళ్ళి వచ్చి ఇక్కడి వరకు 30 yearsలో నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాను. ఒక్క సినిమా పోతే దిల్ రాజుకి ఏమీ కాదు. సేమ్ టైం దిల్ రాజుకు ఏమీ కాకుండా దేవుడు ఎప్పుడు 30 ఏళ్లలో నాకు అలా పెడుతూ ఉన్నాడు. 30 yearsలో ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఒక్క ఇన్సిడెంట్ కాదు. అది నేను నమ్మేది ఏంటంటే, అరే మనం కరెక్ట్గా ఆలోచిద్దాము, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్దాము, ఆయననే ఇస్తాడు.
సంక్రాంతికి వస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కావాలని అనిల్ రావిపూడి, వెంకటేష్ గారు ఫిక్స్ అయ్యి మాకు సినిమా రిలీజ్ కావాలి. బట్ మీరు అంత మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారా? అంటే 2 సినిమాలు ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చరణ్ హర్ట్ చేయకూడదు. ఐ మీన్ స్ట్రగుల్ శాండ్విచ్ నేను. లక్కీగా మళ్ళీ చరణ్ చిరంజీవి గారు ఒప్పుకోవడం వల్ల వాళ్ళు కన్విన్స్ అయ్యి రావచ్చులే 3 సినిమాలు సంక్రాంతికి ఉంటుందని వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వడం వల్ల ఒక డ్యామేజ్ అయినా ఇంకొకటి కాపాడింది ఎవరిని? మీరు దిల్ రాజు గారిని కాపాడింది అనుకుంటున్నారు, కాదు, ఇండస్ట్రీ, నా డిస్ట్రిబ్యూటర్లని, ఇండస్ట్రీని. సంక్రాంతికి వస్తున్నాం, ప్రతి ప్రాఫిట్ నాకు రావాల్సిన ఓవర్ఫ్లో మొత్తం నా డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చాను. గేమ్ చేంజర్ల నష్టం మొత్తం పూడ్చాం. ఇది ఎంతమందికి తెలుసు? మాకు వచ్చేస్తున్నారు, మాకు సరే ఓపెన్గా చెప్పండి, గేమ్ చేంజర్ నష్టం ఎంత? బాగానే ఉంటుంది, మోర్ దాన్ 100. బాగానే ఉంటుంది. ఎందుకు సంక్రాంతికి వస్తున్నాంతో మ్యాక్సిమం రికవర్ చేస్తాం కదా, 70% రికవరీ. నేను దాని గురించి ప్రాఫిట్ గురించి అట్లా కాదు కదా. ఇప్పుడు నా డిస్ట్రిబ్యూటర్లు నాకు గేమ్ చేంజర్ రూపంలో కట్టినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం రూపంలో వచ్చిన ఓవర్ఫ్లో మొత్తం వాళ్ళకి ఇవ్వడం వల్ల దే ఆర్ సేఫ్ ఆర్ లిటిల్ ప్రాఫిట్లో ఉన్నారు చాలా ఏరియాలు. అదర్ ఏరియాస్ చాలా సేఫ్లో ఉన్నారు. అది హ్యాపీ కదా. వాళ్ళు బాగుంటేనే కదా మీకు. కాదు సార్, అసలు దిల్ రాజు కెరియర్లో గేమ్ చేంజర్ లాంటి సినిమా అసలు ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా వస్తుంది అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అంటే ఒక పెద్ద మనిషి చెప్పాడు ఎప్పుడంటే, ఒక గేమ్ చేంజర్ కంటే ముందే, నేను ఎప్పుడన్నా పెద్ద డైరెక్టర్తో సినిమా తీయాలనుకున్నప్పుడు, యు ఆర్ ద ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్. దిల్ రాజు నువ్వు ఎలా అయ్యావు, మేము నిన్ను మొదటి సినిమా నుంచి నిన్ను స్టడీ చేస్తూ ఉన్నాం. దిల్ రాజు లాగే ఉండాలి. పెద్ద డైరెక్టర్తో చేసేటప్పుడు అక్కడ దిల్ రాజు కనిపించాడు, గుర్తుపెట్టుకో అన్నాడు. సో అది నాకు గేమ్ చేంజర్తో నేను రియలైజ్ అయ్యారు. ఓకే. సో అలాగే సార్, ఇప్పుడు మన తెలుగు నిర్మాతలు అదర్ లాంగ్వేజెస్కి వెళ్ళి అక్కడి హీరోలని కూడా ప్యాంపర్ చేస్తున్నారు అనేది బాగా వచ్చింది, పర్టికులర్గా తమిళ ఇండస్ట్రీలో. దిల్ రాజు విజయ్తో సినిమా చేసి విజయ్కి ఉన్న మార్కెట్ కంటే ఆల్మోస్ట్ డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చాడని, అలాగే మైత్రి వాళ్ళు అజిత్ సినిమాకి తనకున్న మార్కెట్ కంటే డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు తీశారు అనేది అక్కడ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న మాట. సో అది నిజమా? అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇక్కడి నుంచి మనం వెళ్ళి అదర్ లాంగ్వేజ్లో సినిమా తీస్తున్నప్పుడు మనకి ఎంట్రీ కార్డ్ ఏంటి? పాయింట్ 1. సో ఆ హీరోకు ఎంత రెమ్యునరేషన్ ఉంది, ఆయన ఎంత అడుగుతున్నాడు, మనం ఎంత ఇవ్వాలి. 1. 2, ఈ ప్రాజెక్ట్ నాకు వర్కౌట్ అవుద్దా. ఇప్పుడు నేను వారిసు తీశాను, నేను ప్రాఫిటబుల్గా బయటకు వచ్చాను, ప్రాఫిట్ చేసుకొని వచ్చాను. అన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. అదే చెప్తున్నాను. ఎప్పుడైనా మిస్ఫైర్ కొడితే గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. సో అది చెయ్యాలా వద్దా అనేది జర్నీలోనే ప్రొడ్యూసర్ అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు 2-3 సినిమాలు ప్రపోజల్స్ వస్తే నేను చేయలే. వారీసు ఆ రోజు ఏంటి, ఎస్ ఈజ్ విజయ్ ఈజ్ అ సూపర్ స్టార్, కాంటెంట్ ఉంది, ఏది నా స్టైల్ ఆఫ్ కాంటెంట్, నా డైరెక్టర్ ఓకే, అన్ని రకాలుగా చూసుకుంటే డైరెక్టర్ని కూర్చోబెట్టుకొని, బాబు ఇది మన మార్కెట్, ఒక హీరో రెమ్యునరేషన్ మనం ఎలా తీయాలి ఏంటి, ఫైనల్గా ప్రొడ్యూసర్గా నాకేం మిగులుతుంది, హిట్ అవుద్దా లేదా, ఇవన్నీ చూసుకొని చేసాం. సో ఇక మీదట అలాంటి ప్రపోజల్స్కి నేను ఇంకా ప్రపోజల్ సినిమాలు చేయను, అది క్లారిటీ. సో ఇప్పుడు స్టార్స్ అందరితో సినిమాలు తీసాం. ఎన్టీఆర్తో తీసినప్పుడు బృందావనం, ఎన్టీఆర్ అప్పటి వరకు చెయ్యంది చేసాం. మిస్టర్ పర్ఫెక్ట్ చేసినప్పుడు ప్రభాస్ చెయ్యంది చేసాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మహేష్ బాబు మల్టీ స్టార్ని పెట్టుకొని ఒక ట్రెండ్ సెట్ చేసాం. వీళ్ళందరూ స్టార్సే కదా. అల్లు అర్జున్ స్టార్ అయిన తర్వాత దువ్వాడ జగన్నాథం చేసాం. సో సినిమాలు పెద్ద హీరోలతో చెయ్యొద్దు అనే ఇంటెన్షన్ కాదు, పెద్ద హీరో వేవ్ లెంత్ ఉన్న డైరెక్టర్ కావాలి. అవి 2 కలిసినప్పుడు తప్పు జరగదు. అంటే పెద్ద హీరోలతో చేసినప్పుడు మిస్ఫైర్ అయితే బిగ్ డ్యామేజ్ ఉంటుంది. సో డ్యామేజ్ ఉండొద్దంటే తప్పు జరగకుండా డైరెక్టర్ కూడా కావాలి.
అవి రెండు కుదిరినప్పుడే డ్యామేజ్ తక్కువ జరుగుతుంది. ఇప్పుడు రామయ్య వస్తావయ్య గేమ్ చేంజర్, ఈ రెండే నా ఫ్లాపులు స్టార్స్తో. 10 సినిమాలు చేసాం. అవుట్ ఆఫ్ ఇప్పుడు 57 ఫిలిమ్స్లో స్టార్స్తో 10 సినిమాలు చేసాం. ఓన్లీ 2 ఫ్లాప్స్. సూపర్ హిట్. ఆ రోజు డిస్కషన్ జరిగింది. ఇట్స్ సూపర్ హిట్ ఫిలిం, హైయెస్ట్ ప్రాఫిట్ ఫర్ మై ప్రొడక్షన్ హౌస్ ఆ రోజుకి. 2017 వరకు హైయెస్ట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి హైయెస్ట్. అందరికీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సేమ్. నా డిస్ట్రిబ్యూటర్లు ఏంటంటే ఆ సంవత్సరం 6 సినిమాలు. ఓకే, అన్ని సినిమాల్లో నాకు నా డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్. ఏ సినిమాలో నష్టపోరు. సక్సెస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డెఫినెట్గా నష్టపోతారు. పిలిచి నెక్స్ట్ సినిమాలో నేను చేయగలుగుతాను. ఇదేనా దిల్ రాజు సక్సెస్ సూత్రం? 100%. ఓకే, కమింగ్ టు తమ్ముడు. జూలై 4th రాబోతుంది. నితిన్తో ఇది 3వ సినిమా. ఏంటి ఈ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి? బేసిక్గా తమ్ముడు అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. థియేటర్లో శ్రీరామ్ వేణు డైరెక్టర్, ఎంసీఏ వకీల్ సాబ్ 2 సూపర్ హిట్ల తర్వాత ఈ కథ ఎత్తుకోవడం. సార్ ఈ సినిమాని ఇలా అనుకుంటున్నాను, ఇలా మేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఈ సినిమా ఫారెస్ట్లో 80% ఉంటుంది. ఓకే, ఒక 5 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, థ్రిల్స్. సో దీన్ని ఇలా చూస్తున్నానని నాకు కథ చెప్పి ఆయన అనుకున్నట్టుగా సినిమాని కంప్లీట్ చేశాడు. సో నాకు ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు ఐఎమ్ ఎగ్జైటింగ్. ఓకే, ఎందుకు అప్పటికి ఓన్లీ డబుల్ పాజిటివ్ అది. దానికి ఆల్మోస్ట్ సినిమా 2 hours 25 minutesలో 2 hours విఎఫ్ఎక్స్ ఉంటాయి. చిన్న షార్ట్స్ పెద్ద షార్ట్స్ చూస్తే 2 గంటలు. అంటే సినిమా డిలేకి అదేనా రీజన్? అన్నీ అదొక రీజన్. అలా సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ అలా ఒక 20 minutes అలా టేక్ ఆఫ్ తీసుకొని కథ మొదలవుతాయి, సినిమా మొదలవుతాయి. ఇంటర్వెల్ ఒక హై క్రియేట్ చేసి సెకండ్ హాఫ్లో ఒక 45-50 minutesలో ఒక 3 episodes వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, దీంతో పాటు అక్క తమ్ముడు అనే ఒక ఎమోషన్ లేర్ నడుస్తూ ఉంటుంది. ఆ ఎమోషన్ ఎలా కన్క్లూజ్ అయిందనేది క్లైమాక్స్. ఓకే, అది అయిందా లేదా, అయితే ఎలా అయింది. అంటే బేసిక్ పాయింట్ ఏంటి అసలు తమ్ముడు అంటే? ఓన్లీ అక్క తమ్ముడు ఎమోషన్ అదే. ఇప్పుడు అక్క తమ్ముడు, అన్న చెల్లి చాలా సినిమాలు చూసాం కదా. ఇది ఒక కొత్త అప్రోచ్. పాయింట్లోనే ఒక కొత్తదనం. అంటే మీరు ట్రైలర్లో చూసారు కదా. ట్రైలర్ చూసిన తర్వాత మీ ఎంసీఏ మ్యాక్సిమం ఆ పాయింట్ అనేది తడుతుంది. ఎంసీఏ పాయింట్ ఏంటి? వదిన మరిది. సేమ్ వదినకి అన్యాయం జరిగినప్పుడు మరిది దాన్ని అడ్డుకొని దాన్ని సక్సెస్ఫుల్గా వదిన తన జాబ్ సాటిస్ఫాక్షన్ ఆవిడకి ఇవ్వటం కదా, అది పాయింట్. అది ఇక్కడేంటి అక్క జాబ్కి తమ్ముడు అండగా ఉంటామా, లేదంటే ఏదైనా సొసైటీకి సంబంధించిన అంశం కూడా ఇందులో ఏమన్నా? సొసైటీకి సంబంధించింది ఉంటుంది. సో డిఫరెంట్గా ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏంటంటే, మీరు వేణుది ఓ మై ఫ్రెండ్ తీసుకోండి. ఒక లవరు, ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ అవుతే ఎలా ఉంటుంది అనేది అని తీశాడు. అది అందరికీ రీచ్ అవ్వలేదు, అది పక్కన పడదాం. ఎంసీఏ ఉమెన్ వకీల్ సాబ్, ఉమెన్ సెంటర్, ఇది అంతే. హీరోకి 5 ఉమెన్ సెంటర్గా, ఒక మేనకోడలు పాప, అక్క, ఒక ఫ్రెండ్, ఒక లవ్వర్ లాంటి ఒక అమ్మాయి, లవ్ స్టోరీ కోసం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇప్పటివరకు మనం చూడలేదు అలాంటి ఒక లవ్ స్టోరీ. అలాగే ఒక నెగిటివ్ రోల్ ఉండే ఇంకొక ఉమెన్. ఈ 5 చుట్టూ కథ జరుగుతుంది. అవును, ఎందుకు ఈ ఫస్ట్ ఇది నానితో అనుకొని తర్వాత ఇప్పుడు నితిన్తో వెళ్ళడానికి ఏమన్నా రీజన్? నానిది బ్యాక్ టు బ్యాక్ 2 కమిట్మెంట్స్ వల్ల డిలే అవుతుందని చెప్పాడు. అప్పుడు ఆల్రెడీ ఆయనకు హిట్ 3 ఒకటి ఉంది. ఇప్పుడు డిలే అయిందిగా. డిలే అయింది, యాక్సిడెంటల్గా డిలే అయింది. ఇది యాక్సిడెంటల్గా డిలే అయింది. నితిన్ ప్యారలల్ సినిమా రావడము, వాళ్ళు అది ముందు రిలీజ్ చేస్తామనడము, దానికి ముందు స్పేస్ ఇవ్వడము,
మాకు ఈ విఎఫ్ఎక్స్ అని ఇంకా డైరెక్టర్కి టైం ఉంది కదా అని అన్నీ ప్రాపర్గా చేసుకోవడానికి టైం తీసుకోవడం. అవును, ఏంటి వేణు శ్రీరామ్ని మీ దొడ్లో కట్టేసుకున్నారేంటి? నేను ఎవరిని కట్టేసుకోను. బయట నిర్మాతలు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా వరుసను మీరే సినిమాలు చేస్తున్నారు. ఛాన్స్ ఇవ్వడం కాదు, ఇప్పుడు వేవ్ లెంత్ అది. వేణు గురించి నాకు తెలుసు కాబట్టే కదా ఈ సినిమా 150 days షూటింగ్ చేసిన. ఈ సినిమాకి ఓకే వేణు ఎల్లు చెయ్యని చెప్పాను. మామూలుగా అయితే నేను అలా ఇవ్వనుగా. బాబు రా, ఎన్ని రోజులు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, కట్ చెయ్యి, ఇలా చేస్తాం. ఎందుకు ఈ సినిమా ఓకే ఆయన చూస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకున్నాడు. గో హెడ్ తీయు. సో ఫైనాన్షియల్గా నాకు రిస్క్, బట్ మా జర్నీ, డైరెక్టర్తో నాకు ఒక జర్నీ ఉంది. నాకు ఎంసీఏలో డబ్బు మిగిలింది, వకీల్ సాబ్లో డబ్బు మిగిలింది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో చేస్తే నాకు డబ్బు మిగులుతుంది. ఓ మై ఫ్రెండ్ ఏంటి? ఓ మై ఫ్రెండ్ కూడా గుడ్. మాకు డిస్ట్రిబ్యూటర్స్ లాస్, ప్రొడక్షన్ హౌస్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్స్ లాస్. ఇమీడియట్ నెక్స్ట్ ఫిలింలో నేను అడ్జస్ట్ చేసేస్తాను. సో అట్లా డైరెక్టర్తో జర్నీ ఉన్నప్పుడు ఏంటి, ఒక డైరెక్టర్ చూస్తున్న దాన్ని, ఒక ఇప్పుడున్న సిచ్యువేషన్కి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో డైరెక్టర్ ఈజ్ లుకింగ్ రైట్ వే. అండ్ మా బ్యానర్లో ఇలాంటి సినిమా ఇప్పటివరకు మేము చేయలేదు. ఓకే. సో కమర్షియల్ సినిమాలు చేసాం, కానీ ఒక 80% ఆఫ్ ద ఫిలిం ఇన్ ద ఫారెస్ట్ 1 నైట్లో జరిగే కథ. ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత ఒక ఫుల్ నైట్లో మార్నింగ్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు 24 hours జరిగే కథ. ఓకే. నితిన్కి భీష్మ తర్వాత సరైన హిట్ లేదు. ఆ ఇన్ఫాక్ట్ ఏమన్నా తమ్ముడి మీద ఉందా? డెఫినెట్గా ఉంటుంది. హీరోకు సక్సెస్లో ఉంటే ఆ కిక్ వేరేలాగా ఉంటుంది, సక్సెస్ లేకుంటే ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ కాంటెంటే మాట్లాడాలి. ఇప్పుడు నితిన్కి అలాగే అంతకుముందు కూడా ఇష్కు కంటే ముందు కంటిన్యూ ఫ్లాప్స్. సో ఇష్కుతో మళ్ళీ మెల్లిగా ఫామ్లోకి వచ్చి భీష్మ వరకు వచ్చాడు. సో భీష్మ తర్వాత మళ్ళీ డౌన్ఫాల్. డెఫినెట్గా తమ్ముడితో మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాడని గట్టిగా నమ్ముతున్నా. సో మూడో సినిమా కదా మీ బ్యానర్లో నితిన్? ఫస్ట్ సినిమా దిల్లు, శ్రీనివాస కళ్యాణం, రెండో సినిమా తమ్ముడు, ఇది మూడోది. శ్రీనివాస కళ్యాణం సినిమా యాక్చువల్గా నిజంగా వెల్ మేడ్ ఫిల్మ్, నాకు బాగా నచ్చిన సినిమా. చాలామందికి మీలాగా చాలామందికి బాగా నచ్చిన సినిమా అది. ఇప్పుడు కూడా టీవీలో వస్తుంటే కూర్చుంటే అలా చూడబుద్ది ఇది ఎన్ని వరకు, కానీ ఎందుకు జనాలకి రీచ్ అవ్వలేదు? అదే అంటే ఇప్పుడు తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వదు. శ్రీనివాస కళ్యాణం అంతే. హిందీ డబ్బింగ్ చేస్తే 200 million చూశారు. శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్బింగ్లో 200 million. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమాకి అలా జరుగుద్ది. దాన్ని మనం ఇప్పుడు నాకు బాగా నచ్చిన సినిమా అది, నాకు పర్సనల్గా నా డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది అప్రిషియేట్ చేసిన సినిమా వావ్ అని. మా డిస్ట్రిబ్యూటర్లు అయితే ఎగిరి గంతులు వేశారు రిలీజ్ కంటే ముందు అలా సినిమా చూపిస్తే. మరొక మనకు శతమానం పోవచ్చు సార్ అని అదే ఓపుతో ఉన్నాం. బట్ థియేటర్లకు వచ్చే వరకు ఆడియన్స్ అందరూ అలా రిసీవ్ చేసుకోవాలి. అంటే కంపారిజన్ వచ్చిందా? ఇది మరో శతమానం భవతి, మేబీ రీజన్ ఏదో ఉంటుంది. ఎక్కువ క్లాస్ బీకేర్ అన్నారు యూత్ అందరూ, మా పెళ్లి గురించి ఇంత క్లాస్ అవసరమా అని. అట్లా తెలియదు, ఏదో ఇప్పుడు మనకు నచ్చిందంటే మనం అనుకున్నది అందరికీ నచ్చకపోవటానికి వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారని అర్థం. అంటే అది ఈ టైంలో వస్తే అసలు బాగోదు. ఇప్పుడు ఇంకా మారిపోయింది. శతమానం పోతే ఈ టైంలో వస్తే చూడరు. అంటే ఓటీటీలో ఆ తరహా సినిమాలను ఆదరిస్తున్నారు కదా. ఓటీటీలో ఆడుతుంది, థియేటర్లో ఆడదు. ఓకే, ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మొన్న రిలీజ్ చేసిన సాంగ్కి బాగుంది. సో నిన్న అమ్మవారి సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇవన్నీ శుభశకునాలు అనుకోవచ్చా? 100%. అంటే సినిమా పైన చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో థియేటర్లో డెఫినెట్గా వెరీ గుడ్ రెస్పాన్స్ ఉండబోతుంది అనేది నమ్ముతుంది. సో ఈ సంవత్సరం దిల్ రాజు బ్యానర్ నుంచి రెండో హిట్ అనుకోవాలా? 100% నేను నమ్ముతున్నాను. సో బట్ మనీషు అయిపోయి జనాలు చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సిందే. దిల్ రాజు జడ్జిమెంట్ ఇంతకు ముందులానే ఉందా, ఏమన్నా తేడా ఏమన్నా ఉందా? మీ అందరు కొంచెం తగ్గిందనే దాంట్లో ఉన్నారు కదా, అది మళ్ళీ తీసుకొచ్చి చూపించాలనే నాకు ఛాలెంజ్. అంటే కొన్ని సినిమాలు ఎలా జరుగుతాయంటే నా పర్సనల్ జడ్జిమెంట్ ద్వారా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, అది నేను మాత్రమే కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు డైరెక్టర్స్తో ట్రావెల్ అయినప్పుడు
కొన్ని సినిమాలు ఈ మధ్యలో ఈ త్రీ ఇయర్స్లో ఉన్న కొన్ని సినిమాల్లో నేను ముందు నుంచి హెచ్చరిస్తున్నా, డైరెక్టర్ చెప్పడం వల్ల లేదు సార్ ఇది వర్క్ అవుతుంది, లేదు సార్ ఇది వర్క్ అవుతుంది అని చెప్పడం వల్ల, క్యారీ అవ్వడం వల్ల మిస్ఫైర్ అయ్యాయి. సో అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదని మేము నిర్ణయం తీసుకున్నాం. నో, ఇక్కడ మనకు డౌట్ వస్తుందంటే అది ఎవరైనా కానీ మనమే సరిదిద్దుకోవాలి. పాత రోజుల్లాగే మనకే డౌట్ వస్తున్నప్పుడు స్క్రిప్ట్ దగ్గర మనం ఎందుకు సినిమా టేకప్ చేయాలి? చేసామా తప్పులు, అది కరెక్ట్ చేసుకుంటాం. ఈ సినిమా రిలీజ్ కాకముందే మళ్ళీ నితిన్తో ఇంకో సినిమా ఎల్లమ్మ అని అనౌన్స్ చేశారు. బలగం తర్వాత వేణుని ఇంత గ్యాప్లో పెట్టారు ఏంటి? లేదు, వేణు బలగం తర్వాత ఎల్లమ్మ ఐడియా చెప్పిన దగ్గర నుంచి వేణు దాని మీదే ఉన్నాడు. ఎందుకు ఎల్లమ్మని కొంతమంది హీరోలు రిజెక్ట్ చేశారు? మేబీ ఎల్లమ్మ అనే టైటిల్ లేడీ ఓరియంటెడ్గా చూసారేమో. అంటే సబ్జెక్ట్ విన్నప్పుడు క్లారిటీ వస్తుంది కదా. అది ఎందుకు, ఇప్పుడు నాని విన్నాడు, ఇప్పుడు నాని శతమానం భవతి కూడా విన్నాడు, నాకు అన్ని కథలు వింటాడు నాని నాకు అక్కడే చెప్తాడు, సరే ఇది నేను చెయ్యొచ్చు బట్ ఈ కథ బాగుంది మీరు చెయ్యండి అని. సో ఎల్లమ్మ విన్నప్పుడు కూడా నాని ఇమ్మీడియట్గా ఓకే. కానీ ఇప్పుడు నెక్స్ట్ నేను చెయ్యబోయేటి ఇలాంటి జోనర్లో సినిమా ఉంది, ఇప్పుడు అది నేను ఎత్తుకోవాలి, ఇది ఆల్రెడీ లాక్. సో ఇప్పుడు ఇది చేస్తే 2 సినిమాలు నాకు ఎఫెక్ట్ అవుతాయి, లేదు మీరు ఒక 1.5 year ఆగుతారా, ఈ కథని నా కోసం పక్కన పెడితే నేను చేస్తాను. సో ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, బలగం తర్వాత నేను ఇలాంటివి చేద్దాం అనుకున్నాను సార్, మళ్ళీ దీన్ని ఎలా ఆపుతాను అంటాడు. సరేరా బాబు, మరి క్లియర్గా ఉందిగా. నాని డైరెక్టర్ని పిలవమన్నాను, వేణుని పిలిచి చెప్పాడు, వేణు నాది ఇది. సో చేస్తే 2 సినిమాలు నాని రీడ్ చేసిన సినిమాలు నితిన్తో వెళ్తున్నారు ఇప్పుడు. అంటే నాని రిజెక్ట్ చేయలేదు. ఐ మీన్ నానితో రిజెక్ట్ నాని కూడా తమ్ముడు రిజెక్ట్ చేయలేదు, క్లియర్గా చెప్పాడు. నాకు కొన్ని అనిపించిన కరెక్షన్స్ ఇవి సార్, వేణుతోనే మాట్లాడాడు, ఎందుకంటే ఎంసీఏ చేశారు కదా, ఇది ఒకటి కరెక్ట్ చేసేసుకుని, బట్ మరి వెయిట్ చేయాలి. కాదు సార్, ఇప్పుడు హీరోలు ఒక ఫ్రేమ్ వచ్చేంత వరకు సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. ఒక స్టార్డమ్, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మాకు మంచి మాసివ్ సినిమాలు కావాలి, మంచి స్టార్డమ్ వచ్చేలా సినిమాలు ఉండాలి అని ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఎందుకంటారు? డెఫినెట్గా కదా, ఎప్పుడు ఒకటేలాగా ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు పేరు తెచ్చేసి ఆ ప్రాసెస్లో కొంతమంది దెబ్బతింటున్నారు కదా. కొన్ని దెబ్బతింటారు. ఎప్పుడు ఇదేంటి ఇలా 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 చేసుకుంటేనే కదా. ఇప్పుడు అల్లు అర్జున్నే తీసుకుందాం, మా బన్నీని ఎక్కడ మొదలయ్యాడు, గంగోత్రి, ఆర్య అంటూ ఇవల్ల పాన్ ఇండియాలో ఈజ్ అ టాప్ స్టార్ అయిపోయాడు. అలా చేసుకుంటూ వెళ్ళాల్సిందే కదా. అది అందరికీ వర్కౌట్ అవ్వదు కదా. సో ప్రయత్నం అయితే ఉండాలిగా, ప్రయత్నమే లేకుంటే ఎలా అవుతుంది? ప్రయత్నం చేయాల్సింది. ఇప్పుడు నాని గ్రాఫే చూద్దాం, ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడు. తన కాంటెంట్ సినిమా చేస్తున్నాడు, హాయ్ నాన్న అంటాడు, దసరా అంటాడు, హిట్ అంటాడు, ఇప్పుడు ఇంకో సినిమా అంటాడు. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే కదా. సార్ మీరు సమర్థిస్తారు వాళ్ళది, తప్పులేదు. అంటే ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తేనే కదా డిఫరెంట్ సినిమాలు నాని ట్రై చేయగలుగుతున్నాడు. డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తున్నాయి కదా నాని ఇప్పుడున్న యంగ్స్టర్స్లో. బన్నీతో సినిమా ఒకటి చేయబోతున్నారు, దాని పేరు రావణం అనే టైటిల్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 25లో మొదలు పెడుతున్న సినిమా ఆగస్టులో రౌడీ జనార్దన, విజయ్ దేవరకొండతో, బలగం వేణు ఎల్లమ్మ, దేథడి అని ఆశిష్తో ఒక కొత్త డైరెక్టర్తో ఒక సినిమా చేయబోతుంది. ఇంకొక సినిమా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ 4 సినిమాలు 2025లో స్టార్ట్ చేసి 2026లో రిలీజ్ అవ్వాలి. ఓకే. సో ఇవి ఎలా సక్సెస్ అవ్వాలి ఇప్పుడున్న సినారియోకి అనేది ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ముందు వీటి మీద ఫుల్ ఫోకస్. అలాగే ఇంకొక 5 స్క్రిప్ట్స్ ఫైనల్ అయిపోయినాయి ఉన్నాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాం, అంటే లాక్ స్టేజ్లో ఉన్నాం. అవి 2026లో టేకాఫ్ అవుతాయి. 4 to 5, అంటే 5 అని నేను ఖచ్చితంగా నంబర్ చెప్పలేను. సో వాటిలో 3 కావచ్చు తెలియదు. వాటిలో స్టార్స్తో ఎన్ని అది తెలియదు. సో ఇప్పుడు ఎందుకు నరేషన్ స్టార్ట్ చేయాలి. సో
అవి నరేషన్ స్టేజ్కి స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాం. ఇంకో 1 month 2 monthsలో నరేషన్స్కి వెళ్ళిపోతాం. ఆ నరేషన్స్ని బట్టి ఏ సినిమాకి ఎవరు ఎలా వస్తారు అనేది 26లో టేక్ ఆఫ్ అవుతాయి. అవి 27 ల్యాండింగ్ రిలీజ్లో. సో ఇవి వర్క్ చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న సినారియోని అర్థం చేసుకోవడానికి సినిమాలు మొదలు పెట్టేద్దామనే ఎగ్జైట్మెంట్లో కంటే ఎక్కువ ఇది ల్యాండింగ్ ఏంటి, ఇది రీచ్ అవుతామా, ఈ నంబర్స్ ఏంటి, ఈ 1 yearలో మళ్ళీ ఎంత మార్పు వస్తుంది, అసలు ఇక్కడ కరెక్షన్ అవుతుందా కాదా, కాకుంటే ఎంత మార్పు వస్తుంది, చాలా హోంవర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఆశిష్ ఏంటి? డే 30 ఆల్రెడీ ఒక సినిమా కొంతవరకు అయ్యి ఉంది కదా, ఆ సినిమా పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి అది సుకుమార్ నేను కలిపి చేస్తున్నాం కాబట్టి తీసిన కాంటెంట్ మాకు ఇద్దరం సాటిస్ఫై అవ్వలేదు. సో దాన్ని హోల్డ్లో పెట్టాం. అది చెయ్యొచ్చా లేదా అనేది ఈ మంత్లో 1 monthలో కాల్ తీసుకోవాలి. ఈ లోపల ఆల్మోస్ట్ 8-9 months నుంచి ఖాళీగా ఉన్నాడు ఆశీష్. సో డే 30 అనేది ఒకటి ఉంది. ఇంకొక ప్రొడ్యూసరు ఒక కథ ఫైనల్ అయింది బయట, అది 1 monthలో అనౌన్స్ చేస్తారు. అది దిల్ రాజు అందరు హీరోలకి హిట్లు ఇచ్చాడు, సొంత హీరోకి ఎందుకు కెరీర్ కరెక్ట్గా ప్లాన్ చేయలేకపోయాడు? ఇప్పుడు ఆశీష్ది ఫస్ట్ రౌడీ బాయ్స్ టేక్ ఆఫ్ చేయగానే కోవిడ్ వచ్చింది. ఆ సినిమా కోవిడ్లో రిలీజ్ చేశాము. సంక్రాంతికి 50% ఆక్యుపెన్సీలో రిలీజ్ చేస్తే గుడ్, నాట్ గ్రేట్, బట్ అబ్బాయికి కానీ సినిమాకి కానీ బాగుంది 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 దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత రైట్ టేక్ ఆఫ్ సెల్ఫిష్, సుకుమార్ అండ్ మేము కలిపి చేద్దాం అనుకున్న సుకుమార్ అసిస్టెంట్తో సెల్ఫిష్. అది సినిమా తీస్తూ 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 వెళ్ళిన తర్వాత 50% అయిన తర్వాత ఇద్దరం డిస్కనెక్ట్లో ఉన్నాం. అనుకుంది రావట్లేదు, ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఆర్య తర్వాత ఇద్దరు పేర్లు పడబోతున్నాయి అని హోల్డ్ చేశాం. సరే హోల్డ్ అయింది కదా అని ఇప్పుడు ఏదో కొత్త కాన్సెప్ట్ ఫిలిం అన్న చేద్దామని ఎత్తుకుంది. అందరు కలిసి పిల్లలు లవ్ మీ చేద్దామని లవ్ మీ తీసుకుని అది మిస్ఫైర్ కొట్టింది. ఇంకా నేను అప్పుడే చెప్పాను, నో, అసలు మళ్ళీ నేను ఫైనల్ చేసుకునే వరకు ఎవ్వరు దేనికి తొందరపడద్దు అని పాజ్ ఇచ్చి చేస్తుందే. ఇప్పుడు డే 30 కానీ ఇంకొక ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్పిన స్టోరీ చాలా బాగుంది. ఓకే, అది ఒకటి బయట ప్రొడక్షన్లో, ఒకటి ఈ ప్రొడక్షన్లో, ఈ 2 సినిమాలతో గాడిలో పడతాడు అనుకుంటున్నాను. దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక డైరెక్టర్ సినిమా చేస్తే ఆ తర్వాత వరుసన సినిమాలు ఉంటాయి, బట్ వేరాజ్ సుకుమార్తో ఆర్య తర్వాత సినిమా చేయలేదు, బోయపాటితో భద్రా తర్వాత సినిమా చేయలేదు. ఏంటి రీజన్? ఆర్య తర్వాత సుకుమార్తో సెకండ్ ఫిలిం మాదే యాక్చువల్. అప్పుడు జగడం స్క్రిప్ట్ దగ్గర కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్, నేను కలిపి చేయాల్సిన సినిమానే అది. పోతే స్క్రిప్ట్ దగ్గర ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకెందుకు అది కనెక్ట్ అవ్వలే. తర్వాత బన్నీ వింటే కూడా బన్నీ కనెక్ట్ అవ్వాలి. అక్కడ సుక్కు ఏదో కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు మనము స్క్రిప్ట్, దీన్ని ఆలోచన సుక్కు టీం ఏంటంటే ఎక్కువ నమ్మారు. అది లేదు లేదు ఇది అసలు అలా ఉంటుంది, మామూలుగా ఉండదు అని. ఎప్పుడైతే బన్నీ కూడా నో అన్నాడో అనగానే సుకుమార్ లేదు సార్ ఈ సినిమా నేను బయట చేస్తాను, ఓకే చేసి అట్లా సుకుమార్ వెళ్ళి జగడం చేశాడు. సో అక్కడే గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు తను చేయబోతున్న సినిమా తర్వాత సో ఎస్విసిలో సినిమా చేస్తాడు. అదే రావణమ్మా? అవన్నీ నేను తర్వాత చెప్తాను, టైం ఉంది అవన్నిటికి. ఓకే, మరి బోయపాటి సంగతి ఏంటి? బోయపాటిది కూడా అంతే. భద్ర అయిన తర్వాత ఏది కథ దగ్గర మాకు మెటీరియలైజ్ అవ్వాల. తర్వాత చాలాసార్లు అనుకున్నాం కానీ మెటీరియలైజ్ అవ్వలే. ఇప్పుడు నా వర్కింగ్ స్టైల్ వాళ్ళందరికీ తెలుసు, నేను కథ ఎగ్జైట్ అవ్వకుంటే ముందుకెళ్ళలేవు. పాయింట్ దగ్గర నాకు ఏదైనా ఎగ్జైట్మెంట్ అవుతే నేను జర్నీ స్టార్ట్ చేస్తాను, అవి జరగలే. ఓకే, మీ పిల్లలు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో బలగం లాంటి సినిమాతో మంచి టేక్ ఆఫ్ అయింది. సో ఆ తర్వాత ఆ టేక్ ఆఫ్ని అలా పెంచుకుంటా పోవాలి జనరల్గా. ఎందుకు? ఇప్పుడు బలగము జనక అయితే గనక ఒకటేసారి ఆకాశం దాటి వస్తావా టక్ 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 ఎత్తుకున్నారు. బలగము జనక అయితే గనక రిలీజ్ చేసుకోవడానికి బలగం తర్వాత టైం పట్టింది. ఆకాశం దాటి వస్తావా కాంటెంట్ నమ్మినంతగా షేప్ అవుతూ రాలేదు, ఇప్పుడు ఫైనల్ అయింది అది. ఓకే, సో మధ్యలో టప్ మీ లవ్ మీ రాగానే వాళ్ళని కూడా ఆగమని చెప్పాను. ఎందుకంటే లైఫ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు తొందర లేదు. మీరు సినిమా మిమ్మల్ని ఎవరు ఇంటికి వచ్చి నువ్వు సినిమా చేయకుండా మేము ఊరుకోండి,
బెస్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేయండి. మీరు ఎగ్జైట్ అవ్వాలి. ఇది తీస్తే మనము ఎగ్జైట్ అయ్యేది చేయాలి. ఈ రోజున్న ఇండస్ట్రీ సిచ్యువేషన్కి మీరు తొందరపడి సినిమా తీస్తే చేతులు కాలుతాయి అనేది ఆపి ఇప్పుడు వాళ్ళు ఒక 2 స్క్రిప్ట్స్ లాక్ చేసుకున్నారు. యాక్చువల్ మార్కో డైరెక్టర్ని చూజ్ చేసుకుంది వాళ్ళే. సో మార్కో డైరెక్టర్తో సినిమా చేయాలి ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఏంది ఇంకా కొత్త వాళ్ళే కాదు, వి వాంట్ మేక్ ఫిలిమ్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో కూడా చేస్తాము అంటే మార్కో డైరెక్టర్ని హర్షిత్ అండ్ అన్సిత చూజ్ చేసుకున్నారు. ఓకే. సో ఆ బ్యానర్లో అలా కొత్త వాళ్ళకి ప్రోత్సహిస్తూ మీరు టోటల్గా కొత్త వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దిల్ రాజు డ్రీమ్స్ సో ఆ డ్రీమ్స్ అనేవి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఎలా అయితే దిల్ రాజు ప్రొడక్షన్స్ నేను హర్షిత్ అన్సిత మేము చేస్తామన్నప్పుడు అందరు కొత్త వాళ్ళతో చెయ్యండి అని నేను మొదలుపెట్టాము అది. సో కొత్త వాళ్ళతోనూ టేకప్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతున్నప్పుడు ఓకే మీ ఆలోచనల ప్రకారం మీరు ఏం చేయాలనుకుంటే చెయ్యండి. నాకు ఇది 1.5-2 years క్రితం వచ్చిన థాట్ అది దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకు రైట్ రూట్లు ఉండదు, ఏదేదేదో రూట్లో వెళ్తారు. సో వై నాట్ వరల్డ్ వైడ్గా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని వచ్చిన థాట్. ఓకే. అదే దిల్ రాజు డ్రీమ్స్. అది ఎంతవరకు వచ్చింది? అది కంప్లీట్ అయ్యి ఇప్పుడు సాటర్డే రోజు లాంచ్ చేస్తున్నాం. ఈ సాటర్డే ఈ 28th రోజు లాంచ్ చేస్తున్నాం. ఓకే. వెబ్సైట్. సో దీంతోపాటు కొత్తగా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన ఏఐని మొట్టమొదటిసారి మీరే ఒక కంపెనీ పెట్టి లాంచ్ చేశారు. సో దాని వర్క్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఏఐలో లార్విన్ ఏఐలో మొత్తం 12 ప్రాజెక్ట్స్ ఉంటాయి దాంట్లో. సో సినిమా ఐడియా దగ్గర నుంచి సో అప్ టు పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఒక 12 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో 4 ప్రాజెక్ట్స్ ఫినిషింగ్లో ఉన్నాం. ఓకే. అవి అక్టోబర్ నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని వర్క్ జరుగుతుంది. అక్టోబర్ నుంచి యూజ్ చేయొచ్చు అందరు. అంటే ఇది వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా? 100%. అది జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది ఏంటంటే ఏ అనేది ఎప్పుడు ప్రాసెస్ అది, దానికి అయిపోయింది అన్నట్టు ఉండదు, చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు వచ్చే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అది ప్యారలల్గా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో ఏ కంపెనీ అనేది టాలీవుడ్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సో ఏ అనేది చాలా ఇప్పుడు బేసికల్లీ ఏ గురించి మాట్లాడేటప్పుడు అది కొత్త వాళ్ళకేమో ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకు, దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా వచ్చే వాళ్ళకు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు, కొత్త వాళ్ళకి ఈజ్ 100% యూస్ఫుల్. అంటే హౌ దే విల్ మేక్ ఫిలిం. సో దానివల్ల టైం ఎంత సేవ్ చేసుకోవచ్చు, టైం సేవ్ అయినప్పుడు ఆటోమేటిక్ మనీ సేవ్ అవుతుంది. అండ్ ఆ సినిమా రిపోర్ట్ ముందే అనాలిసిస్ చేయొచ్చు, ఓకే ఇది ఏ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ చేస్తున్నామని. అలాగే పాత వాళ్ళకి స్క్రిప్ట్ దగ్గర ఎంత మట్టుకు వాడుకుంటారో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకు తెలియదు, కానీ ప్రీ ప్రొడక్షన్లో వేస్టేజ్ అంతా కంట్రోల్ చేసేయచ్చు. ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తే టోటల్ వాళ్ళు అనుకునేది మొత్తము దానికి ఇచ్చేస్తే టోటల్ ప్రీ ప్రొడక్షన్ చేసి పెడతాడు. సో ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడు వేస్టేజ్ అంతా ఇక్కడే, ఎన్ని రోజులు షెడ్యూల్ ఏంటి, ఎంత లెంత్ రాబోతుంది సినిమా, మీ సెట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చేసేస్తాడు. చాలా యూస్ఫుల్. సో ఐఎమ్ వెయిటింగ్, ఇంకొక నాకు ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 2 ప్రాజెక్టులు చేపిస్తే అందరికీ ఎక్స్ప్లోర్ అవుతుంది. మనం కంక్లూడ్ చేయబోయే ముందు సార్, మీరు తమ్ముడు సాంగ్ లాంచ్ రోజు అటు డైరెక్టరు ఇటు హీరో ఇద్దరు రెమ్యునరేషన్స్ పరంగా వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. సో అది సినిమాకి హెల్ప్ అవుతుందని మీరు ఓపెన్గా చెప్పారు కదా. అసలు ఈ ప్రాసెస్ అనేది అంటే యాక్చువల్గా గతంలో ఎప్పుడో ఎన్టీఆర్ అయిన టైంలో ఉంది, వాళ్ళు ఏదైనా సినిమా రెమ్యునరేషన్స్ పెంచాలన్నా నిర్మాతలతో మాట్లాడి వాళ్ళకి అనుగుణంగా పెంచడం, అలాగే వాళ్ళు ఏమైనా నష్టపోతే నెక్స్ట్ సినిమాలు ఇచ్చి హెల్ప్ చేయటం, కృష్ణ గారు కానీ వీళ్ళందరూ అలా జరిగేది. అలాంటి వాతావరణం మళ్ళీ మన ఇండస్ట్రీలో మనం చూడగలమా? నేను ఇందాక ఇన్ని మాట్లాడింది ఏదైతే ఉందో అందరూ రియలైజ్ అవ్వాల్సిన టైం వచ్చిందనేదే నా ఇంటెన్షన్. నేనేది ఇంటెన్షన్ ఓకే, అదే ఆ ఇంటెన్షన్ ఇప్పుడు ఏంది, ఎగ్జాంపుల్ తమ్ముడే, ఎగ్జాంపుల్ నెక్స్ట్ నేను చేయబోతున్నా నా రౌడీ జనార్దన కానీ ఎల్లమ్మ కానీ, ఐ స్టార్టెడ్ ప్రాసెస్.
సో ఇప్పుడు అందరు కలిస్తేనే సినిమా. ఇప్పుడున్న సినారియోని అర్థం చేసుకొని మనం ఫుట్ఫాల్ పెంచుతూ పాటు ఎకానమిక్స్ ఏంటి, ఇవే ఉంటాయా ఇంకా డ్రాప్ అవుతాయా కూడా మనకు తెలియదు. ఇలాగే ఉంటే ఇంకా డ్రాప్ అవుతాయి అందరు అనుకుంటున్నారు. ఇంకా గోయింగ్ టు డౌన్, ఫాల్ అవుతూనే ఉంటుంది. సో ఫాల్ అవుతుంటే ఇంకా ఏ ప్రొడ్యూసరు నష్టాలతో సినిమా తీయడు కదా. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళందరికీ పడిపోతుంది. మాకు ఏంద్రా బాబు ఏ సినిమా ఎలా రిలీజ్ చేయాలి, అసలు పెట్టిన డబ్బు వస్తుందనే గ్యారెంటీ లేదు. ప్రాఫిట్ దేవుడు ఎరుగు, ప్రాఫిట్ల గురించి ఆలోచించట్లే. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా మిగిలితే ఏదో అక్కడక్కడ. అంటే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా, కోర్టు లాంటి సినిమా తప్పితే డబ్బు మిగలదు. అట్లా ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. ఎలా సినిమాలు మొదలు పెడతారు? అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు మీరు, నేను ఇక మీదట వ్యూస్ కొనను. సో ఆ వ్యూస్ అనేది సోషల్ మీడియాలో మనం వ్యూస్ లక్షలు వెచ్చించో లేదంటే పెద్ద సినిమాలకి కొన్ని కోట్లు వెచ్చించో వ్యూస్ కొనటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని మీరు మీలాంటి నిర్మాత ధైర్యంగా స్టేజ్ మీద చెప్పడం అనేది గ్రేట్. నిజంగా దానికి మిమ్మల్ని అభినందించాలి. దానికి ఇక మీదట ఏ ప్రొడ్యూసరు అలా చేయకుండా ఉంటే అటు ప్రొడక్షన్ కాస్టు తగ్గుతుంది, రియాలిటీ అనేది కూడా అటు హీరోలకు కానీ ఎవరికైనా అర్థమవుతుంది. సో మీరు అలా అనౌన్స్ చేసిన తర్వాత ఇండస్ట్రీ వైపు నుంచి మీకేమైనా సహాయ సహకారాలు అందినాయా, లేదంటే ఎందుకు అలా చెప్పావనే క్వశ్చన్స్ ఏమైనా ఎదురైనాయి? నాకు ఇప్పటివరకు పాజిటివ్గా ఒక ఫోన్ రాలేదు, నెగిటివ్గా ఒక ఫోన్ రాలా. దాని మీద అసలు చలనం ఉందో లేదో కూడా నాకు తెలియదు. అంటే దాన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఎవరు ఏదో రియాక్ట్ అయ్యారా లేదా, వాళ్ళు నన్ను ఏకీభవించారా, నన్ను విమర్శించారా అనేది నాకు అనవసరం. నేను అలా మీతో ఏకీభవించారా అనే కాదు, మీరు ఒక మంచి ఇండస్ట్రీకి ఉపయోగపడే ఒక పాయింట్ చెప్పినప్పుడు డెఫినెట్గా స్పందన అనేది ఉండాలి కదా అంటా. నేను రావాలి. స్పందన రాలేదంటే వాళ్ళు ఎక్కడున్నారో నాకు అర్థం అవట్లా. దాంట్లోనే ఉంది కదా. అంటే మరి అందరితో భయపడుతున్నారా వాళ్ళు? నాలాగా ఓపెన్గా చేయలేక భయపడుతున్నారా? చేస్తే మన ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నారా? తెలియదు. అలా ఒకవేళ మనం అలా వ్యూస్ కొనకపోతే హీరో మళ్ళీ డేట్లు ఇవ్వడా, ఇలాంటి భ్రమంలోనే ఉంటారనుకోవచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎనీవే మీరు ఇంత ఓపెన్గా కుండ బద్దలు కొట్టినట్టు మీ అభిప్రాయాలు చెప్పారు. మీరు చెప్పినట్టు మీలో డెఫినెట్గా 100% రియలైజేషన్ అయితే వచ్చింది. అది దాన్ని చాలా రోజులు పట్టింది లోపల. నేను మదన పడి 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 బయటకు తెస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు అని మీరు రియలైజ్ అయ్యారు. తద్వారా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలు కూడా రియలైజ్ అయితే మంచి రోజులు అనేవి డెఫినెట్గా వస్తాయి. అవ్వాల్సిన టైమే. ఫాల్స్లో బతకకూడదు. ఫాల్స్లో బతుకుతే అది టెంపరీ. లాంగ్ రన్ గురించి ఆలోచిస్తే నిజాలు ఎస్ ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఇలా రూట్లు వేసుకోవడమే కదా. సో మీరు వేసిన రూట్లో మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ తమ్ముడు సినిమా మీరు కోరుకున్న రిజల్ట్ మీ తమ్ముడు సినిమా ద్వారా లభించాలి. ఈ సంవత్సరం ఇక ఇదే లాస్ట్ అనుకుంటాం మీకు. సో నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సినిమా ఫీడ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా దిల్రాజు గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.